కుంభమేళాలో స్నానం చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందా? మీరు మార్పు కోసం అక్కడికి వెళ్ళి నది స్నానం చేయాలి మేడం, పుణ్యం కోసం కాదు. తెలియక చేసిన పాపాలు ఏవైనా పోతాయి అంటారు, మరి తెలిసిన చేసిన పాపాల సంగతి ఏంటి? నోటిలో మీకు హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అని వస్తూనే ఉంటుంది, జై శ్రీరామ్ అని వస్తుంది. సనాతన ధర్మం లేకపోతే కుంభమేళ ఎక్కడ ఉంది? కుంభమేళ లేకపోతే నాగసాధువులు ఎక్కడ, అఘోరులు ఎక్కడ, సాధువులు అనేవాళ్ళు ఎక్కడ, సన్యాసులు ఎక్కడ? కుంభమేళ లేదు అంటే ఏ పుష్కర స్నానము ఈ టైంలోనేనా? భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది అలెగ్జాండర్ గురువు కూడా, నువ్వు భారతదేశాన్ని నుంచి వచ్చేటట్టయితే అక్కడి నుంచి ఒక గొప్పటి మట్టి తీసుకురా, కుదిరితే ఒక సాధువుని తీసుకురా అంటాడు. సో ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి అనుభవము, అవగాహన లేదు. డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు సన్యాసిగాడు తెల్ల రంగు తెల్ల విభూది రాసుకున్న వాళ్ళందరూ నాగసాధువులు గారండి. అసలు కర్మ అంటే ఏంటి? ఆ కర్మ అసలు ఎందుకు ఇలా జన్మ జన్మలకి వెంటాడుతూ ఉంటుంది? గాడ్ ఈజ్ ఎ క్వాలిటీ, గాడ్ ఈజ్ నాట్ ఎ క్వాంటిటీ. ఒక సన్యాసి అనేవాడు సర్వం త్యజించేస్తాడు. కేవలం ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రకృతిని రక్షణ కోసం మాత్రమే వాడు బతుకుతాడు. మీరేం అబ్జర్వ్ చేశారు అఘోరీల్లో కానీ నాగసాధువుల్లో కానీ? అసలు వాళ్ళ తత్వం ఏంటి? చాలు, ఈ లైఫ్ చాలు, చూసేసాం. ఈ లైఫ్ జీవించడం కంటే నేను ఒక కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటాను, ఆ దీక్షలో ఉండిపోతాను అనేటువంటి మార్గంలోకి వెళ్ళాలంటే కూడా మీకు చాలా ఉన్నతమైన సంస్కారం ఉండాలి. డెఫినెట్లీ వాళ్ళు ఏదైనా స్పెషల్గా ఏదైనా యోగా కానీ, ధ్యానం కానీ, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ లాంటిది ఏదైనా చేస్తేనే వాళ్ళకి ఆ స్థిత ప్రజ్ఞత వచ్చింది. మీరు ఎంత విసిగిచ్చినా, ఎంత చిరాకు పెట్టినా వాళ్ళ నుంచి వెళ్ళిపోతారు తప్ప. మనము అఘోరీస్ని, నాగసాధువుల్ని ఒక సైంటిఫిక్ పర్సెప్షన్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏం వర్కౌట్ కాదు. ఈ నాగసాధువులకి అఘోరాలకి ఉన్న తేడా ఏంటి? సో వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది. శివుడి యొక్క అఘోర రూపానికి జిరాక్స్ కాపీ అంటే లుక్ అలైక్ అనమాట. అఘోరీ అనగానే మీరు నేను స్టూడియోలో కూర్చొని అఘోరీ నిజాయితీ పరుడా, అఘోరీ నిజంగా సాధకుడా, నిష్ఠాగరిష్ఠుడా, అంత పవిత్రుడా అన్నది మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేం. నిజమైన వాళ్ళు ఎవరు? అఘోరీలు ఎవరు కూడా ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో తల దూర్చరు, బలవంతం చేయరు అని చెప్పారు. నాగసాధువులు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మేడం? ఇంతమంది పాపాత్ములంతా వచ్చి నదిలో మిగితే నది అంతా కూడా అపవిత్రం అవుతుంది, మన దాన్ని పవిత్రం చేసేది ఎవరు అంటే నాగసాధువులు అని చెప్తారు. మీకు తెలుసా? పుణ్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? పుణ్యాన్ని నువ్వు సృష్టించుకో, పుణ్యాన్ని నువ్వు పెంచుకో. పాపం అన్నది వాళ్ళ ధర్మాల్లో రాసింది, వాళ్ళ మత గ్రంథాల్లో రాసింది. కానీ నీ మత గ్రంథాల్లో నువ్వు పాపాత్ముడు అని ఎక్కడ రాయలేదు, నీది ఒక పుణ్య జన్మ అని రాసింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. దేశమంతా ప్రస్తుతం కుంభమేళా వైపు చూస్తుంది. అసలు ఈ కుంభమేళా విశిష్టత ఏంటి? అక్కడికి వచ్చే నాగసాధువులు, అఘోరాలు, వాళ్ళ వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటి? ఆ అఘోరాలు నాగసాధువులతో కొంతకాలం ట్రావెల్ చేసి వాళ్ళ ఆహార నియమాలు కానీ, వాళ్ళ శిక్షణలో ఎలాంటి ఘోరమైన శిక్షణ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. అంతేకాదు, గతంలో తెలంగాణలో ఒక అఘోరీ మాత వెలిసింది. ఆ అఘోరీ మాత అఘోరీ కాదు, టపోరీ అని ఫస్ట్ డేనే తేల్చేశారు. మీకు ఇంట్రడక్షన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక మోత మోగించారు. ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్, ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి, ఈ అఘోరాలు, నాగసాధువులు అక్కడ వెళ్ళి స్నానం ఆచరించడానికి కానీ, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ కుంభమేళా గురించి మాట్లాడుకుందాం మనం. అసలు కుంభమేళా విశిష్టత ఏంటి? ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా అని అందరూ కూడా చెప్తున్నారు. అసలు కుంభమేళా విశిష్టత ఏంటి? మీరు ఇందాకే చెప్పారు, భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు కుంభమేళా గురించే చర్చ జరుగుతుంది. విదేశాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి కథ, చరిత్ర నండి లేదా కథ నండి, మనకి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం ఏది? మన క్షీరసాగర మదనం గురించి అందరూ మాట్లాడుకున్నారు. దాని గురించి కొన్ని వందల వీడియోలు వచ్చినాయి. ఆ క్షీరసాగర మదనం దేనికోసం జరిగింది అంటే, అసురులు ఆధిపత్యం పెరిగి దేవతల యొక్క ఆధిపత్యం తగ్గడం వల్ల దేవేంద్రుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకుంటే ఆయన శ్రీ మహావిష్ణువు వీళ్ళకి ఒక సలహా ఇచ్చాడు. ఈ క్షీరసాగర మదనాన్ని ఛేదించండి, దానివల్ల అమృతం ప్రాప్తిస్తుంది, అమృతం వల్ల మీరు ఆధిపత్యం సంపాదించవచ్చు అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పాలంటే అది. కానీ ఇందులో క్షీరసాగర మదనం అనగానే మనం ఫస్ట్
కుంభమేళా అనగానే మనం ఫస్ట్ ఒక సగటు మనిషి దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఒక కామన్ థాట్ ఏంటంటే, అరే ఇది చాలా విశిష్టమైనటువంటి పర్వము, దీన్ని మనం కుంభమేళని ద ఫెస్టివల్ ఆఫ్ బ్లెస్ అంటారు, ఉమ్, ద ఫెస్టివల్ ఆఫ్ బ్లిస్. కాబట్టి ఈ టైంలో వెళ్ళి మనం అక్కడ స్నానం చేస్తే ఉం, మనకి మోక్షం వస్తుంది, చేసిన పాపాలు పోతాయి. కాబట్టి మనకు జీవితంలో ఇంకా ఏదన్నా దురదృష్టాలను పరిష్కరించడం కానీ ఇది మంచి వేదిక అని చాలామంది కామన్ మ్యాన్ దగ్గర నుంచి అందరు, ఎందుకంటే వెళ్ళొచ్చారు కాబట్టి, నేను అక్కడ చూశా కాబట్టి చాలామందిని, గతంలో కాశీ గయాలో కూడా నేను చాలామంది చూశారు కాబట్టి ఇది ఆర్డినరీ పర్సెప్షన్ ఇది. కానీ ఉమ్, నిజంగా కుంభమేళ అంతవరకే ఉందా? కేవలం చేసిన పాపాలకు పరిహారం కోసమే మనం వెళ్ళి అక్కడ నది స్నానం చేస్తామా? కేవలం ఈ ఒక చిన్న విషయాన్ని కోసమే మనం అక్కడికి ప్రతి 4 సంవత్సరాలుగా మనం వెళ్తాం అక్కడికి అంటే, నేను అర్థం చేసుకున్న కోణం ఒకటి మీకు చెప్తాను. కుంభమేళలో కుంభమేళకి ముందు ఏదైతే మనము ఈ యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఉమ్, అసురులు అంటే ఎవరు అసలు? అసురులు అంటే కేవలం ఇంద్రుడు, దేవతలు, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపడము, లేదా వాళ్ళ యొక్క ఆస్తులు దోచుకోవడం, లేకపోతే వాళ్ళ మహిళల్ని ఛేదించడం, మహిళల్ని దోచుకోవడం, ఇది మాత్రమే మనము అప్పుడు అసురులు దేవతల మధ్యలో జరిగిన యుద్ధమా? ఆ యుద్ధంలో కూడా దుర్వాస మహాముని యొక్క శాపగ్రస్తుడైనటువంటి ఇంద్రుడికి కూడా కొంత ఇటువంటి వైఫల్యాలకు కూడా దారితీసిందని మనం కథా రూపంలో చెప్పుకుంటున్నాం. ఉమ్, నా దృష్టిలో అసురులు అంటే ఎవరు అంటే, అసురులు అంటే ఎవరైతే ఒక సభ్య సమాజం సభ్య సమాజంలో అనిశ్చిత ఎవరైతే క్రియేట్ చేస్తారో, అంటే అన్సర్టనిటీస్ ఎవరైతే క్రియేట్ చేస్తారో, అది సోషల్ అన్సర్టనిటీ కావచ్చు, ఫ్యామిలీ అన్సర్టనిటీస్ కావచ్చు, ఆర్ఎల్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అన్సర్టనిటీ క్రియేట్ చేయడం కావచ్చు, లేదా ఒక ధర్మానికి సంబంధించింది కూడా కావచ్చు. దీంట్లో మనం ధర్మాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకోవాలంటే, అసలు సనాతన ధర్మం లేకపోతే కుంభమేళ ఎక్కడ ఉంది? అవును. కుంభమేళ లేకపోతే నాగసాధువులు ఎక్కడ? అఘోరులు ఎక్కడ? సాధువులు అనేవాళ్ళు ఎక్కడ? సన్యాసులు ఎక్కడ? సో నేను చూసిన కోణం ఏంటంటే, మనకి సనాతన ధర్మము కుంభమేళ అన్నప్పుడు అసురులు అనేవాళ్ళు ఆ కాలంలో ఉన్నారు కాబట్టి అప్పుడు తపస్సు చేశారు. తపస్సు కూడా ఎలా చేశారు వాళ్ళు? మదనాన్ని క్షీరసాగమనం అంటే సముద్రం, అంటే అక్కడ మీకు మందర పర్వతము, సముద్రం, వాసుకి సముద్రం, అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి? ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, జీవరాశులకు సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. సో మనకి సామాజిక సందేశం ఏంటి అంటే, మనకి కుంభమేళలో ప్రకృతిని మనం గౌరవించాలి. అది జలం కావచ్చు, భూమి కావచ్చు, అగ్ని కావచ్చు, వాయువు కావచ్చు, నీరు కావచ్చు. ఇందులో మనము సూక్ష్మంగా అర్థం చేసుకుంటే మనం ప్రకృతిని పరిరక్షించుకోవాలి, ప్రకృతితో మనం ఉండాలి, ప్రకృతిని మనం నమ్మితే అందులో నుంచే కదా మనకి అమృతం వచ్చింది, క్షీరసాగరంలో నుంచే కదా మనకి అమృతం వచ్చింది. అమృతంతో పాటు మనకి కామధేనువు, కల్పవృక్షము, వరుసగా ఇవన్నీ కూడా మనకి, ఈవెన్ గోమాత కూడా, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవి. మనం ఏం తెలుసుకోవాలి ఈ యొక్క క్షీరసాగరం మదనం స్టోరీలో అంటే, అప్పుడు ధర్మానికి ఆటంకం కలిగింది. దేవతలు వాళ్ళు కళ్ళకు కనిపించినటువంటి వాళ్ళు తెలుసు కదా మీకు, అది వాళ్ళు ఇన్విజిబుల్ మోడ్లో ఉంటారు. వాళ్ళు దేవతలు అనేవాళ్ళు ఎవరు కూడా మీకు కళ్ళకు కనపడరు వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళది మనం కథ అనుకోవచ్చు, లేదా చరిత్ర అనుకోవచ్చు. కానీ నిజంగా అప్పుడు మాత్రమే ధర్మానికి ఆటంకం కలిగిందా? ఇప్పుడు ధర్మానికి ఆటంకం కలగట్లేదా? ఇప్పుడు చూడండి, మొన్న బంగ్లాదేశ్లో జరిగింది ఏంటి, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది ఏంటి, కేరళలో జరుగుతుంది ఏంటి, ఇవన్నిటి వెనుక కూడా ఒక ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి, లేదా ధర్మాన్ని కనిపించకుండా చేయాలి, వేరే మతాల యొక్క ప్రయత్నము, వేరే మతాల యొక్క చొరవ కనిపించట్లేదా సనాతన ధర్మం మీద? సో కుంభమేళ అన్నది నా దృష్టిలో కేవలం సాధువులు లేదా సన్యాసులకు, లేదా అదొక నదీ స్నానం చేయడం వల్ల పాపం పోతుంది, పుణ్యాలు వస్తాయి అన్నది ఒకటే నేను అనుకోవట్లేదు. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అసలు ఈ కుంభమేళ అన్నది మీకు బ్రిటిషర్స్ టైంలో కూడా, మీకు కామన్ సెన్స్ ఎగ్జాంపుల్, బ్రిటిషర్స్ టైంలో కూడా కుంభమేళ జరిగింది. జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా దీని మీద ట్యాక్స్ ఎందుకు వేశారు తెలుసా మీకు? అందరు యునైటెడ్ అయితే వీళ్ళందరూ రేపు పొద్దున కలిసి యుద్ధం చేసి వాళ్ళ స్వతంత్రాన్ని లాక్కుంటారు, వీళ్ళు బానిసల్లాగా ఉండరు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళని ఎలాగైనా లాక్కోవాలి, వీళ్ళ నుంచి ఎలానో వీళ్ళని వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గించాలంటే విపరీతమైన ట్యాక్స్ వేయాలి. ఇది నేను ఇంకో దగ్గర కూడా విన్నాను సార్, మనకి ముస్లిం పాలకులు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించేటప్పుడు కూడా
గుడికి వెళ్ళేటప్పుడు సుంకం చెల్లించి వెళ్ళాలి. సుంకం తీర్థయాత్రలు చేసేవాళ్ళు సుంకం చెల్లించాలి. చెల్లించి వెళ్ళాలి అని చెప్పి మనకి అప్పటినుంచే ఉంది. బ్రిటిషర్లే కాదు అప్పటినుంచి కూడా ఉంది ఇది. అంటే మీరే చెప్పారు కదా, ఇప్పుడు బ్రిటిషర్స్ హ్మ్. కాలంలో కాదు, మొఘల్స్ కాలంలో ఉంది, పోర్చుగీస్ డచ్ కాలం నుంచి కూడా ఉండి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని బయటకు రాలేదు. మన చరిత్రకారులు పుస్తకాలు తిరిగి రాశారు కదా, అవును. ధర్మానికి విరుద్ధంగా. అక్కడ ధర్మానికి విరుద్ధంగా మన చరిత్రనే వక్రీకరించి రాశారు అంటే ధర్మం ఎంత సంక్షోభంలో ఉంది చెప్పండి. హ్మ్. నిజాలని దాచిపెట్టి సో సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసం వచ్చినటువంటి రాజులు కావచ్చు, మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, అఘోరీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ మన పాఠ్యాంశాలు చూసామా? సో నా దృష్టిలో కుంభమేళ అన్నది ఒక ఒక ఎన్విరాన్మెంట్ ఆఫ్ రియలైజేషన్ ఫ్యాక్టర్ అండి. ఓకే. మన ఋషులు, మునులు, తపోవనులు, సాధువులు, సన్యాసులు, ఇది మన దేశం యొక్క ఉనికి. ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అన్నది అలెగ్జాండర్ గురువు కూడా, నువ్వు భారతదేశాన్ని నుంచి వచ్చేటట్టయితే అక్కడి నుంచి ఒక గొప్పటి మట్టి తీసుకురా, కుదిరితే ఒక సాధువుని తీసుకురా అంటాడు. కానీ ఆ సాధువుని తీసుకెళ్ళడానికి ఎంత బలవంతం చేసినా సాధువులు ఆత్మహత్య చేసుకున్నారు, కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నాలకి, వాళ్ళు చూపించిన ఆశలకి లొంగలేదు. ఒక సాధువు అంటేనే వాడు స్వేచ్ఛగా బతికేవాడు, నిర్బంధాలు కోరుకునేవాడు కాదు. సో భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచం అంతా చూసేది ఏంటంటే మనకున్నటువంటి ఋషి పరంపర అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అకౌంట్ అంతా కూడా వీళ్ళు తీసేసుకున్నారు, వెస్టర్నర్స్ అంతా. సైన్స్ మొత్తం మేమే కనిపెట్టాము, మేమే చేశామని వాళ్ళ పుస్తకాలు రాసుకొని ప్రపంచం అంతా కూడా అదే చెప్పారు. కొంత నిజమే ఉండొచ్చు, కానీ మన భారతదేశం ఏంటంటే బయట ప్రపంచం అంతా కూడా శాస్త్రీయ పరిజ్ఞానంతో, శాస్త్రీయపరమైనటువంటి అంశాలతో, మనం టెక్నాలజీతోని, శాటిలైట్స్ అని కానీ వాటి ద్వారా మనము ఈ గడిచిన 200 సంవత్సరాల్లో మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము శాస్త్రీయ కోణంలో. కానీ వీళ్ళు యోగా, ధ్యానం, యోగ సూత్రాలు, ఆయుర్వేదం, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రపంచం కళ్ళు తెరవక ముందరే ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సంపద ఇది. ఓకే. సో ఈ సంపదని, ఇవన్నిటిని కూడా మనము టెక్నాలజీ పరంలో, ఈ పరంపరలో మనం మర్చిపోతున్నాం. ఎంతవరకు మనం ఏం చేస్తున్నాము, మనకు తెలిసింది ఏంటంటే మన సర్వైవల్ మాత్రమే మనకు తెలుసు. అవును. we have to survive with a good identity, financial status, luxury life. ఇటువైపు మాత్రమే మనం ఎదుగుతున్నాం. ఇదే కాదు, మనకి పూర్వకాలం నుంచి కూడా ఇట్లానే నడుస్తూ ఉంది పరంపర అనేది. అంటే మనము కుంభమేళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కుంభమేళలో నాకు తెలిసి ఇప్పటి వరకు కుంభమేళలో ఎవరికైనా మీరు అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళకి కథారూపంలో అంతా తెలుసు. కానీ ఆ కథారూపము వ్యక్తి యొక్క జీవితాన్ని చైతన్యవంతులు చేయాలి అంటే వాళ్ళకి ఆదర్శం ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఏంటి. మీకు ఇన్స్పిరేషన్ లేకుండా ఇమాజినేషన్ పెరగదు, మీ ఊహ పెరగదు. మీరు ఏదైనా భౌతికంగా చూస్తే తప్ప మీ ఊహ మారదు, రొటీన్ గా ఉంటుంది మీ ఊహ అంతా కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ మీకు ఎవరు కూడా తెలియాలి. ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సాధువులు, మునులు, ఋషులు, నాగసాధువులు అయితే మీకు తెలుసు కదా, మీకు నగ్నంగా కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు చేసేటువంటి యోగ ముద్రలు, లేదా వాళ్ళు చేసేటువంటి రకరకాల విన్యాసాలు, ఇవన్నీ కూడా మీకు మన శక్తి సామర్థ్యాలకి మించినవే కనపడతాయి. మన ఊహకి, మన శక్తి సామర్థ్యాలకు మించినవే కనపడతాయి అక్కడ మీకు. మనం రొటీన్గా ఊహించుకునేది ఏంటంటే మంచి అలంకరణతో, మంచి బట్టలు వేసుకునే జీవితం మనకు అలవాటు పడ్డాం. అక్కడికి వెళ్ళి చూస్తే నగ్న సాధువులు కనిపిస్తారు. వీళ్ళు బట్టలు ఎందుకు వేసుకోలేదు అంటే మీకు అక్కడి నుంచి ఊహ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై ద వరల్డ్, దే డోంట్ వాంట్ టు బి అప్రిషియేటెడ్ బై ద వరల్డ్, దే డోంట్ వాంట్ పీపుల్ టు సే దట్ ఈజ్ గుడ్ లుకింగ్. మనం ఎంతవరకు మన స్కిన్ బాగుందా, మన జుట్టు బాగుందా, మనం బట్టలు వేసుకునే బ్రాండ్ ఏంటి, ఇవి ఈ కోణంలోనే మనం ప్రపంచం అంతా కూడా ఎదుగుతుంది. కానీ వాటికి అతీతంగా అసలు నాకు ఐడెంటిటీ వద్దు. ఈ ఐడెంటిటీ అంటే ఏంటి అసలు? ఈ ఫిజికల్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే అహంకారం. ఫిజికల్ ఐడెంటిటీ అహంకారము, మీ మెంటల్ ఐడెంటిటీ కూడా మీ అహంకారమే. నాకు 300 కోట్లు తీసుకున్నాను, నాకు తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి హీరో నేషనల్ అవార్డు వచ్చింది, ఇవన్నీ ఏంటి? ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ వచ్చిన తర్వాత హీరోల ప్రవర్తన చూసారు కదా ఎలా ఉంది. మొత్తం మీడియా అంతా ఒక 4 రోజులంతా ఒక హీరో చుట్టూ తిరిగింది. మీడియా ముందుకు వస్తే ఎంత ప్యాథెటిక్ గా మాట్లాడాడో చూసాం. సో ఐడెంటిటీస్ అన్నిటినీ కూడా డిజాల్వ్ చేసేటువంటి ఒక కల్చర్ని ప్రపంచం ఊహించలేదు మేడం. ప్రపంచం అంతా ఏమనుకుందంటే, అరే ఐడెంటిటీయే సర్వస్వము, మనం ఎంత పాపులర్ అయితే అంత మంచిది, ఎంత అందంగా ఉంటే అంత మంచిది, ఎంత గొప్ప కాస్ట్లీయెస్ట్ బట్టలు వేసుకుంటే అంత గొప్ప, ఎంత లగ్జరీ కార్లు తిరిగితే అంత గొప్ప, ఎంత గొప్ప టెక్నాలజీతో గడితే అంత గొప్ప. కానీ అంత టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్లో కూడా డిప్రెషన్స్ ఎందుకు ఉంటున్నాయి, సూసైడ్స్ ఎందుకు ఉంటున్నాయి, మర్డర్స్ ఎందుకు ఉంటున్నాయి
అంటే మనిషి బయట ప్రపంచంలో బతికేటువంటి సమాజంలో ఉన్నప్పుడు ఒక్కసారి అంతర్గతంగా అంటే మీకు లోపల కూడా ఒక ప్రపంచం ఉంది, లోపల కూడా మీకు ఒక నిజాయితీ ఉంది, మీరు లోపల ఏంటి, మీ అంతర్గతంగా ఏంటి, మీ ఇంద్రియాల మీదకి ఎంత నిగ్రహం ఉంది అనే కోణంలో ఆలోచించేటువంటి సమాజాన్ని ప్రపంచం ఊహించలేదు. కానీ 5,000 సంవత్సరాల కిందనే మనకి యోగా కానీ ధ్యానం కానీ ఆయుర్వేదంకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ ప్రపంచానికి పరిచయం చేసింది. ఎందుకు అంటే ఇటువంటి సందర్భంలో కనీసం యంగర్ జనరేషన్, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అలాంటి వాళ్ళని చూసినప్పుడు జీవితం అంటే ఈ యాంగిల్లో కూడా ఎంతవరకు అందము, అలంకరణ, డబ్బు, హోదా కాకుండా అసలు మనకి అంతర్గతంగా ఏముంది, మన ఋషులు మనకి ఇచ్చినటువంటి సంపద ఏంటి అనేటువంటి ఒక వేదికని మీరు ఒకవేళ చూడాలి, భారతదేశాన్ని మీరు వైవిధ్యంగా చూడాలి, భారతదేశ 5,000 సంవత్సరాల చరిత్రని మీరు చూడాలి అంటే కుంభమేళా ఈజ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఓకే సార్, చాలా మంది కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ చుట్టూ ఉండే భౌతిక ప్రపంచాన్ని కాకుండా ఓన్లీ వెళ్ళి స్నానం చేసామా వచ్చామా ఇదే ప్రాస్పెక్ట్లో నేను చూసి కుంభమేళాకి వెళ్ళి వచ్చిన వాళ్ళని, నేను చూసిన వాళ్ళని అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఏముంది, మార్నింగ్ 6 o'clock లేచాం, ఘాట్ దగ్గరికి వెళ్ళాం, స్నానం చేసాం, వచ్చాం, దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం. మీరు ఇందాక క్షీరసాగర్ మదనం కథ గురించి చెప్పారు. ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఈ క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది, దీన్ని సైకలాజికల్ ప్రాస్పెక్ట్లో దీన్ని అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న జనరేషన్ దీన్ని బాగా అప్పుడు క్షీరసాగర మదనం ఎందుకు చేశారు, ఆ 4 చుక్కల కథ, ఇవన్నీ మనకి కుంభమేళా నుంచి ఇవన్నీ తెలుస్తున్నాయి. అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న జనరేషన్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ జనరేషన్ అర్థం చేసుకోవాలి అంటే ఒకటి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడండి, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది భయపడుతుంది ఏంటి యంగర్ జనరేషన్, పెళ్ళి. అవును, పెళ్ళి అన్నా భయపడుతున్నారు, రిలేషన్షిప్స్ అన్నా కానీ భయపడుతున్నారు. ఓకే, ఉన్న రిలేషన్స్లో ఉన్న వాళ్ళు అనుమానంతో, అభద్రతాభావంతో, టెక్నాలజీ ముసుగులో ఒకళ్ళని ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ సిబిఐ జాబ్ చేసుకుంటున్నారు. ఇది రిలేషన్స్లో ఉన్నవాళ్ళు చాలా మటుకు, అందరు కాదు. ఉన్నవాళ్ళు చాలామంది విడాకులు తీసేసుకుంటున్నారు. సో అసలు రిలేషన్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటేనే భయపడేటువంటి సమాజంలో ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి అకాడమిక్ సక్సెస్ ఉంది, కెరియర్ బాగుంది, ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ వాళ్ళ ముందర ఉన్నా కానీ వాళ్ళు దాన్ని ఛేదిస్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అసోసియేషన్, రిలేషన్, ఎందుకు వాళ్ళు నిలబడలేకపోతున్నారు? ఎందుకు గణనీయంగా కొన్ని లక్షలలో, కోట్లలో ఎందుకు విడాకులు అవుతున్నాయి, ఎందుకు విడిపోతున్నారు? కారణం ఏంటంటే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా మనము ఏదో సక్సెస్ సాధిస్తాము ఒక ఐడెంటిటీ కోసము అనేటువంటి ఒక సిస్టమ్ నుంచి మనం ఎస్టాబ్లిష్ అవుతున్నాం. ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా మీ ముందర టార్గెట్స్ అన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ నుంచి చూసినా, మీరు కెరియర్లో చూసినా, యూ వాంట్ టు బి ఆల్వేస్ ద బెస్ట్. Yes. You want to achieve something that others cannot be achieved. Yes. You want to be always the top of the floor. So ఈ ఐడెంటిటీ ముసుగులో, ఈ సక్సెస్ ముసుగులో ఉన్నటువంటి యంగర్ జనరేషన్ ఎదుటి వ్యక్తుల యొక్క భావాలని, ఈ వ్యక్తి యొక్క సున్నితత్వాన్ని ఎందుకు ఎదుటివారి కోణంలో అర్థం చేసుకునేటువంటి మైండ్ సెట్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఇప్పుడు నేను మీ కోణంలో మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఒకటి ఉంటుంది మేడం, కానీ నాకేం అర్థమైందో, నాకేం తెలుసో అన్నది మాత్రమే నేను తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ మీద స్పందించడం, ప్రతిస్పందించడం, ఇది ఒక కోణం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్, మీరన్న యంగర్ జనరేషన్ అంతా కూడా ఈ 70-80% అంతా కూడా వాట్ ఎవర్ ఐ నో ఈజ్ రైట్, అదే కరెక్ట్, వాట్ ఎవర్ ఐ నో ఈజ్ ద బెస్ట్, వాట్ ఎవర్ ఐ ఫీల్ దట్ ఐ విల్ ప్రూవ్ ఇట్స్ రైట్. ఇఫ్ యూ ఐడెంటిఫై సమ్ మిస్టేక్స్ ఇన్ మీ, ఇఫ్ యూ ఐడెంటిఫై 10 mistakes in me, I will identify 1,000 mistakes in you. అంటే ఎదుటి వ్యక్తిని ప్రశ్నించాలి. సో ప్రశ్నని తీసుకునేటువంటి సమాజం తగ్గిపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాను మేడం, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఉన్న సమస్య ఏంటంటే నేను కన్స్ట్రక్టివ్గా కొన్ని విషయాలు చెప్తాను మేడం, మీకు ఇది కాదండి ఇలా అని చెప్తాను, దాన్ని తీసుకునేటువంటి యంగర్ జనరేషన్ తగ్గిపోయేది. నేను చెప్పేది మీ వెల్ఫేర్ కోసమే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ, ఐఎమ్ కన్స్ట్రక్టివ్లీ criticizing you. There is a lot of difference between criticism and constructive criticism. Okay. Even younger generation are not ready to accept the constructive criticism. So ఈ constructive criticism ని accept చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ తప్పు చేశారు, వీళ్ళు ఎక్కడ ఏం చేశారు అంటే ప్రతి దాంట్లో కూడా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకు తోచిందే చేయడం, వాళ్ళకు తోచిందే కరెక్ట్ అనుకోవడం, వాళ్ళకి ఎవరైనా చెప్పినప్పుడు
ఎదురు దాడికి తిరుగుతారు, లేదా గూగుల్లో చూస్తారు, గూగుల్లో యూట్యూబ్లో చూసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని బయాస్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి అనుభవము, అవగాహన లేదు. అవగాహన, అనుభవము ఎక్కడి నుంచి వస్తుందండి? ఆచరణలో మనకుండే మీకు లేదండి. మీకు ఏదన్నా తెలుసుకోవాలి, ఆ, ఏదైనా తెలుసుకోవాలి అని ఉంటే వస్తుంది. కానీ నాకు అన్నీ తెలుసు, నేను నమ్మేదే కరెక్ట్. సో నమ్మకము అంటేనే ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ప్యాథెటిక్ మైండ్ సెట్. నమ్మకం ఎవరికి ఉంటుంది తెలుసా అండి? బ్లైండ్గా నమ్మేదంటే ఎవరు? నా 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 సక్సెసే నాకు ఇంపార్టెంట్, నా పర్సనల్ ఫైనాన్షియల్ పొజిషన్ నాకు ఇంపార్టెంట్, మిగతా ఏది ఇంపార్టెంట్ కాదు, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. నాకు ఇంపార్టెన్స్ ఏంటంటే నా ఐడెంటిటీ ఇంపార్టెంట్, నా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంపార్టెంట్, లేదా నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే నాకు ఇంపార్టెంట్, లేదా నా బాయ్ ఫ్రెండ్ మాత్రమే నాకు ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ అనేది వీళ్ళు సైకలాజికల్గా క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఈ ఇంపార్టెన్స్ని వాళ్ళు ఎమోషనల్గా కూడా తీసేసుకోవడం వల్ల ఏ రిలేషన్స్లో కూడా వీళ్ళు ఎక్కువగా స్టేబుల్గా ఉండలేకపోతున్నారు. ఓకే. సో మరి ఇలాంటి రిలేషన్స్ అన్ని స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళందరూ ఫస్ట్ ఫిక్సేషన్, ముఖ్యంగా లాస్ట్ 10 to 12 yearsలో చాలామంది యంగర్ జనరేషన్ పెళ్ళి అంటేనే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా మందివి నేను చూస్తా కాబట్టి, మా దగ్గర ఆఫీస్కి వచ్చే వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ మ్యారేజ్, దే ఆర్ ఈవెన్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ ఫోబియాస్ వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ మ్యారేజ్. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫెస్టివల్, నేను ఇందాక కూడా చెప్పా కదా, కుంభమేళా ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ బ్లిస్ అని. నేను సన్యాసుల్లో కలిసిపోతాం, చాలా ఈజీ అనమాట సన్యాసుల్లో కలిసిపోవడం. నేను బ్రహ్మచారిలాగా ఉండిపోతాను, నువ్వు బ్యాచిలర్గా ఉండిపో, ఎవడొద్దన్నాడు? కానీ నేను సన్యాసిలాగా ఉంటాను, సాధువులాగా మారిపోతానంటే మాత్రం దెర్ ఇస్ అ వండర్ఫుల్ ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్. ప్రతి ఒక్కడు డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు సన్యాసిగాడు తెల్ల రంగు తెల్ల విభూది రాసుకున్న వాళ్ళందరూ నాగసాధులు గారండి. కానీ ఈ యంగర్ జనరేషన్కి ఏంటి అంటే వాళ్ళ యొక్క అసమర్థత, అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడికి తిరుగుతారు, లేదా నర్వస్ అయిపోతారు. వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా నేర్చుకొని దాని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గురువుని ఐడెంటిఫై చేసుకోవాలి అనుకున్నప్పుడే వీళ్ళందరూ ఏం చేస్తారు, చాలా మటుకు ధ్యానం. మీరు చూడండి లాస్ట్ 15-20 yearsలో చాలామంది యంగర్ జనరేషన్, ముఖ్యంగా ఈ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే కాకుండా ఈవెన్ మీకు 5th standard నుంచి 10th standard వరకు స్కూల్ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ స్ట్రెస్ వల్ల ధ్యానం, మెడిటేషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా చాలా చేంజెస్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేసిన యోగా. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఈ యోగా ఎవరు ఇచ్చిన ఆస్తి? ఇది విదేశాల నుంచి వచ్చిందా? లేదు కదా, మన ఋషులు మునులు ఇచ్చినటువంటి సంపద ఇది. కానీ మీరు ఒక్కసారి కుంభమేళకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఇటువంటి కథా రూపంలో చెప్పుకుంటారు, మన పేరెంట్స్ చెప్తారు ఇట్లా దీని ఒక విశిష్టత అని చెప్తారు. ఇప్పుడు యంగర్ జనరేషన్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్లో కొట్టేస్తారు, పేరెంట్స్కి వీళ్ళే చెప్తారు, డేటాబేస్ అంతా మొత్తం చెప్తారు. కానీ దీన్ని మీరు తెలుసుకోవడం కాదు మేడం, ఇక్కడ బ్రెయిన్లో ఒక చిప్ లాగా మెమరీలో పెట్టుకోవడం కాదు. దాని మీద మీరు ఏం సాధన చేశారు, ఆ సాధన చేయడం కోసం మీరు ఒక గురువుని ఎక్కడ ఐడెంటిఫై చేసుకున్నారు, లేదా గురువు లేడు, మీరు ఎక్కడ పోయి దాని మీద అభ్యాసన చేశారు, ఇవన్నీ కూడా బయట ప్రపంచంతో ట్రావెల్ చేసేది కాదండి. దెర్ ఇస్ అ వరల్డ్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, దాన్ని అవేర్నెస్ అంటారు. దట్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ లీడ్స్ టు స్పిరిచువల్ జర్నీ. యా, అయితే గంగలో మునిగితే తెలియక చేసిన పాపాలు ఏవైనా పోతాయి అంటారు. మరి తెలిసిన చేసిన పాపాల సంగతి ఏంటి? ఇంకా అయిపోలేదు నా క్వశ్చన్. తర్వాత కుంభమేళాలో ఇప్పుడు స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. కుంభమేళాలో స్నానం చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందా? మనం పుట్టుకతో వచ్చిన గుణాలు అనేవి పుడకలతో పోవు అని చెప్పి మనం చాలాసార్లు పెద్దల నోటి వెంబడి నుంచి వింటూనే ఉంటాం. అలాంటప్పుడు కర్మ, నువ్వు చేసిన కర్మ నీ గత జన్మ కర్మ కూడా ఈ జన్మలో వెంటాడుతుంది. ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ కర్మ కంప్లీట్గా ఆపదే, అంటే నీకు కంప్లీట్గా నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పే, ఒప్పు చేస్తే ఒప్పే అన్న దీంట్లోకి ఇదైపోయింది, కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో అసలు కర్మ సిద్ధాంతాన్ని చెప్పటంలో మన వాళ్ళు, అంటే మన పెద్దవాళ్ళు ఫెయిల్ అయ్యారా? అసలు కర్మ అంటే ఏంటి, ఆ కర్మ అసలు ఎందుకు ఇలా జన్మలకి వెంటాడుతూ ఉంటుంది, దీని వెనకతలు ఉన్న ఫిలాసఫీ ఏంటి, ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నారా, లేదా చెప్పటంలోనే మన వాళ్ళు తప్పు చెప్పారు? మీరు ఒక 100 పేజీల పుస్తకాలు నాకు క్వశ్చన్ అడిగారు, కానీ నాకు ఒక 5 minutes లో ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, మీరు ఏమన్నారంటే ఫస్ట్
నదీ స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని అడిగారు. ఎస్. అవునా? రెండవది ఏంటి, ఆ, మనము ఒకవేళ పాపాలు పోయేటట్టయితే మన సనాతన ధర్మంలో ఏంటి, కర్మ సిద్ధాంతం ఉంది. అవునా? సో ఆ కర్మలో కూడా ఏంటి, మళ్ళీ పుట్టుకతో వచ్చే కర్మ, సంస్కారం, పూర్వజన్మ కర్మ. పుట్టుకతో వచ్చేటువంటి సంస్కారం అది పూర్వజన్మ నుంచి వస్తుంది. మరి ఇన్ని కర్మలు ఉన్నాయి మనకి, ఈ కర్మలన్నీ కూడా ఒక్క నదీ స్నానం వల్ల పోతాయా? నదీ స్నానం అంటే ఏంటి, మీరు ఇక్కడ నుంచి కుంభమేళకు వెళ్ళాలంటే ఎంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఇప్పుడంటే మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, లేకపోతే బస్సులో వెళ్తున్నారు, ఇంకా చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, కార్లో వెళ్తారు, అన్ని లగ్జరీస్ ఉన్నాయి. మీరు ఇమాజిన్ చేయండి కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఇట్లాంటి వాటికి ఏం ఫెసిలిటీస్, ఏం ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి? ఏం లేవు. అవునా? చాలా మంది కాలి నడక మీద వాళ్ళొక్కళ్ళే కాకుండా వాళ్ళ తల్లిని, వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని భుజం మీద వేసుకొని వచ్చి నదీ స్నానం చేసి ఆ వచ్చిన జర్నీ మొత్తం కూడా వాళ్ళు తినడానికి ఆహారం కూడా తెచ్చుకునేవాళ్ళట. అర్థమవుతుందా? అంటే అక్కడ మీకు ఏమి శ్రమ కనిపిస్తుంది? ఒకటి మీ శ్రద్ధ కనిపిస్తుంది. ఫస్ట్ శ్రద్ధ ఏంటి, మనం కుంభమేళకు వెళ్ళాలి, నదీ స్నానం చేయాలి. ఫస్ట్ పాయింట్. ఎవరెవరితో వెళ్తున్నారు మీరు? వృద్ధులైన మీ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్తున్నారు. అవునా? అంటే అర్థం ఏంటి? రెస్పాన్సిబిలిటీ అండ్ వాల్యూస్ కూడా. అంటే ఏంటి, తల్లి తండ్రి నేను బరువు అనుకోవట్లేదు, వాళ్ళని తీసుకెళ్లడంలో నాకు ఫిజికల్గా, ఎందుకంటే నేను వయసులో ఉన్నా కాబట్టి నా ఫిజికల్గా నేను వాళ్ళని నేను బేర్ చేయగలుగుతాను. సో కాబట్టి తీసుకెళ్తాడు. అంటే ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక దీక్షలాగా అంత దూరం వెళ్ళి వ్యయ ప్రయాసాలన్నీ చేసి దారిలో ఎన్ని రకాల కొండలు, కోనలు, అడవులు దాటి వెళ్తారు వీళ్ళు. ఇది ఇప్పుడు విషయం కాదన్నమాట. అప్పుడు అంటే మనకి కంప్లీట్గా అది ఎస్టాబ్లిష్ కానటువంటి రోజుల్లో. అప్పట్లో మోక్షము అనుకుంటే ఏంటంటే, చాలా మందికి ఒక 45-50 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో వాళ్ళు బాధ్యతల రూపంలో కేవలం పిల్లల్ని మాత్రమే చూసేవాళ్ళు కాదు. ఇప్పటిలాగా అన్నదమ్ములు, అక్క చెల్లి, అప్పట్లో తెలుసు కదా మీకు, ఇంటికి 6-8 మంది ఉండేవాళ్ళు. పాత రోజుల్లో 10 మంది 11 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు ఆర్థికంగా సెటిల్ అయితే మిగతా వాళ్ళ బాధ్యతలు కూడా చూసేవాళ్ళు. అవును. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేయడము, ఒక అన్నయ్య కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అన్నదమ్ములు, అక్క చెల్లి అందరూ కలిసి బాధ్యతలు తీసుకునేవాళ్ళు. సో అటువంటి బాధ్యతలు తీసుకునే వ్యక్తులు అందరూ కూడా కుంభమేళకు వెళ్ళినప్పుడు చెప్తున్నాను కదా, వాళ్ళకి ఇండివిజువల్ శ్రద్ధ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ పని మీద వెళ్తున్నారు, మీ శ్రద్ధ అంతా ఎక్కడ ఉంది? మీరు తీరా అక్కడికి వెళ్ళే లోపల అక్కడ మోనాలిసా లాంటి అమ్మాయి, ఎవరో పూసలు అమ్ముకునే అమ్మాయి కనపడగా మొత్తం అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోయి చివరికి డబ్బులు ఇస్తే సెల్ఫీ తీసుకునే స్థాయికి ఆ పిల్ల సెలబ్రిటీ అయిపోయింది. మన శ్రద్ధ కాదు కదా, మన శ్రద్ధ దేని మీద ఉంది? సో మనం శ్రద్ధ మనకి ఏంటంటే, మనము ఒక సనాతన ధర్మంలో కొన్ని విలువల్ని మనం పాటిస్తాం. రోజు దీపం పెడతాము, అర్చన చేస్తాము, అభిషేకాలు చేస్తాము, ఇవన్నీ చేస్తాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి ప్రతి పండగలో కూడా, దీపావళిని చూసుకున్నా, దసరాలని చూసుకున్నా కానీ, దీపావళిలో నరక చతుర్దశి రోజు ఆ నరకాసురుని చంపిన సత్యభామ కథ మనకు తెలుసు. అమ్మవారి యొక్క నవరాత్రులు మనం చేస్తాం, ఆమె రూపాలు కూడా మనకు తెలుసు. అలానే మనకి కుంభమేళలో ఏంటంటే, అది ఒక ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ వేర్ యూ కెన్ పర్ఫార్మ్ ఫెస్టివల్ యాజ్ అ బ్లిస్, జస్ట్ నాట్ అ ఫెస్టివల్ అండి. అది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటిది, ధార్మిక పరమైనటువంటి ఫెస్టివల్ని మనం అక్కడ పర్ఫామ్ చేయడం వల్ల మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ, అన్ని భాగాల నుంచి, ఉత్తర దక్షిణ పడమర నుంచి అన్ని భాగాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో కూడినటువంటి ఒక సమిష్టి, అంటే ఒక యూనిటీ, ఒక యునైటెడ్నెస్తో కూడినటువంటి ఒక ఎమోషన్తో అక్కడికి వస్తారు అన్నది ఈజ్ మైండ్ సైకలాజికల్ ఎసెన్స్ ఇది. సో అక్కడికి వెళ్ళే లోపల మీకు ఎంత భావోద్వేగం బర్న్ అవుతుంది? శరీరం కష్టపడుతుంది, డబ్బులు ఖర్చు పెడతారు, ఎంతో అంత ఖర్చు పెట్టినా డబ్బులు తెచ్చుకుంటారు. తర్వాత మీ మనసు, మానసిక సంఘర్షణ, ఇవన్నీ అయిపోయే లోపల మీకు ఏమనిపిస్తుంది? అబ్బా, ఈ జన్మకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నాకు ఒక్కసారి నదిలో స్నానం చేయగానే పోయినాయినైనా అనుకుంటారు. ఓకే, శరీరం శుద్ధి పడుతుంది నీరు వల్ల. కానీ ఈ స్ట్రగుల్ ఉంటుంది చూడండి, ఈ జర్నీ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది చూడండి, నడుచుకుంటూ వెళ్ళి కష్టపడి ఇవన్నీ చేసి దారిలో సాధు సన్యాసులు కలిసినప్పుడు అక్కడ మీకు ఏ ఇన్స్పిరేషన్ వస్తుందో తెలియదు మేడం. ఏ సాధువును కలుస్తారో మీకు తెలియదు. ఆ నది స్నానం చేసేటప్పుడు మీ బాడీలో ఎటువంటి వైబ్రేషన్ వస్తుందో తెలియదు, ఎటువంటి కెమిస్ట్రీ మారుతుందో తెలియదు. నేను స్నానం చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్ లాగా నా బ్రెయిన్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ లాగా నా కెమిస్ట్రీ మారింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేను, పేపర్ మీద రాయలేను. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ని కొంతమంది మెకానికల్గా నదిలో మునిగామా, స్నానం చేశామా, పుణ్యం వచ్చిందా, నెక్స్ట్ బస్ బుక్ చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా అనే వాళ్ళకి కూడా జరుగుతుంది మేడం అది. కానీ వాళ్ళు అనుభూతి పొందరు.
మీరు అన్నారు చూడు, ఎక్కడ మనం మిస్ఫైర్ అయింది, ఎక్కడ దానికి ప్రాపర్గా ఒక డైరెక్షన్ లేదు అంటే, మనము భగవంతుడు అన్నప్పుడు మనం చాలా మటుకు కూడా అంటే వ్యక్తి యొక్క మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. చాలామంది భగవంతుడు అనగానే ఏమనుకుంటారు, మనం పూజ చేస్తే లేదా మనం ప్రేయర్ చేస్తే మన కోరికలు తీర్చేవాడు, మన కష్టాల నుంచి బయటపడేసేవాడు అని మాత్రమే మనం అనుకుంటాం భగవంతుడు అంటే. అవును. కానీ భగవంతుడు అన్నది ఒక క్వాలిటీ మేడం. గాడ్ ఈజ్ ఎ క్వాలిటీ, గాడ్ ఈజ్ నాట్ ఎ క్వాంటిటీ. క్వాలిటీ అంటే ఏంటి, క్వాంటిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక రూపం ఉంది, నాకు ఒక రూపం ఉంది, కెమెరామెన్కి ఒక రూపం ఉంది. కానీ మన రూపం పక్కన పెడితే మన లోపల ఒక తత్వం ఉంటుంది. అవును. మన యొక్క సంస్కారము, మన తత్వము, మన ప్రవర్తన, మన ఐడియల్స్ ఉంటాయి చూడండి, మన సంస్కారాస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భగవంతుడి రూపంలో చెప్పడంలో చాలా మటుకు కూడా ఈ స్థాయి ఉన్న వేళ్ళు అంటే ఈ బేసిక్ లెవెల్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం పుణ్యం, పురుషార్థం, ఫలితం, మళ్ళీ కొత్త జీవితం ఈ ఊహతోనే ఉంటారు. అదే కొంచెం ఆలోచన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు, లైఫ్లో కొంచెం సంతృప్తి ఉన్నవాళ్ళు, ఒక కంటెంట్మెంట్ ఉన్నవాళ్ళు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మేడం. నేను ఇది చూసాను అనమాట. చాలా మటుకు కూడా నది పక్కన కూర్చొని ధ్యానము, వాళ్ళు నేర్చుకున్న బేసిక్ లెవెల్ ధ్యానం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ముద్ర కావచ్చు, హాసనం కావచ్చు, కొన్ని గంటలలో కూర్చున్న వాళ్ళు కూడా నేను చూశాను. ఒక ముద్రలో గంటలు కూర్చున్నవాళ్ళు వాళ్ళందరూ ఏంటి, వాళ్ళకు సంతృప్తి కలిగిన తర్వాత వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ లేచి. అది మిగతా వాళ్ళు, అరే నెక్స్ట్ బస్సు రెడీగా ఉంది, నెక్స్ట్ ట్రైన్ రెడీగా ఉంది, మా తొందరగా స్నానం చేశారు, రేపు పొద్దున వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఇలా మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా మీరు అక్కడ కనపడతారు కొన్ని వేల మంది. అంటే ఇక్కడ దర్శనం అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, మనం తొందరగా వెళ్ళాలి, మన ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అందరినీ మనము ఒకటే మానసిక స్థితి, మానసిక పరిజ్ఞానం ఉంది, పరిపక్వత ఉన్న వాళ్ళకి లిస్టులో మనం వేయలేము. కానీ మిస్ఫైర్ అయింది మాత్రం కొంత ఒకటి గ్యారంటీ చెప్పొచ్చు ఏంటంటే, చాలా మంది మీకు ఫలితాలు మారుతాయి, మీకు 2024 బాగోలేదు, 25 అద్భుతంగా ఉంటుంది, ఉగాది నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది, మీరు వెళ్ళి స్నానం చేయండి ఇలా చెప్తారు. మీకు జస్ట్ మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వైఫై కనెక్ట్ అయినట్టు ఆ వైబ్రేషన్ని మీరు కనెక్ట్ అవ్వండి, మీ జీవితంలో మార్పు వస్తుంది. మీరు మార్పు కోసం అక్కడికి వెళ్ళి నది స్నానం చేయాలి మేడం, పుణ్యం కోసం కాదు. ఓకే, యూ గాట్ మై పాయింట్ నా? నేను మారాలి, నా రొటీన్ మారాలి, నా రొటీన్ బ్రేక్ అవ్వాలి అనేటువంటి ఒక మేనిఫెస్టేషన్తో, ఒక తీవ్రమైన మానసిక సంఘర్షణతో వెళ్ళండి, మీరు మారుతారు. చిన్న డౌట్ సార్, ఇది కుంభమేళ లేదు అంటే పుష్కర స్నానము ఈ టైంలోనేనా మనం ప్రకృతి, ఇప్పుడు అదే ప్రకృతి మనకి 365 రోజులు ఉంటుంది, ఇప్పుడు ఈ 12 సంవత్సరాల పుష్కర కాలం అంతా కూడాను అదే ప్రకృతి ఉంటుంది. మనకి నార్మల్ టైంలో ఈ నది స్నానం చేస్తే ఈ ఫలితం రాదంటారా? మీరు ఏదైతే మార్పు అంటున్నారో ఆ మార్పు, నేను నది స్నానం చేయకుండా నేను మారాలి అని ఈ క్షణంలో కూడా నేను కూర్చొని అనుకొని మారచ్చు, కానీ అక్కడికే వెళ్తే ఆ మార్పు, ఆ వైబ్రేషన్, ఆ దాంట్లో మన వెనకతలున్న మర్మం ఏంటి? అట్లా అంటే మీరు చాలా లోతుగా ఆన్సర్ చెప్పాలి, మీకు నచ్చకపోవచ్చు. మనకి ఇప్పుడు మనం మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం, కానీ మనం ఒకప్పుడు భారతీయ విద్యా విధానంలో మీకు యోగ సూత్రాలు కానీ యోగా మెడిటేషన్ ఏ వయసులో నేర్పించేవాళ్ళు? At 5? నో. మీకు 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళకి యోగాసనాలు, హఠ యోగాని, రకరకాల క్రియలు, హాసనాలు, ఇవన్నీ కూడా మనకి సూర్య నమస్కారాలు ఇవన్నీ నేర్పించేవాడు. ఎందుకు? అప్పుడు మీ శరీరము, మీ యొక్క ఎదుగుతున్నటువంటి మీ పెరుగుతున్నటువంటి హైట్ కావచ్చు, మీ బోన్ స్ట్రక్చర్ కావచ్చు, మీ మజిల్ కావచ్చు, కానీ కండిషన్ అవుతుంది. అందుకే చూడండి, అప్పట్లో ఆ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు వాళ్ళకి? వాళ్ళ జీవన విధానం అలా ఉండేది. ఓకే, అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ శరీరంలో జీర్ణశక్తి నుంచి అన్ని రకాల పరిస్థితులకి కూడా శరీరము, మనసు అకామిడేట్ అయ్యేది. సో కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, ఇప్పుడు వెళ్ళి నది స్నానం చేస్తే పుణ్యం వస్తుందా, పోనీ లేకపోతే 26వ తారీఖు ఫిబ్రవరి తర్వాత రాదా? ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా రాదు అన్నది నా అబ్జర్వేషన్. పుస్తకాలు అలా రాసి ఉందో లేదో నాకు తెలియదు, కానీ యాంత్రికమైనటువంటి జీవితాన్ని గడిపి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఫలితాలు కావాలి, ఆధ్యాత్మిక పరమైన అవగాహన రావాలనుకునే వాళ్ళు అప్పటికి కూడా ఒక మ్యాగ్నెటికల్ ఎక్స్పీరియన్స్ ఉండదండి. అంటే you just wanted to be a mechanical life, you want to be mechanical results, you just want the mechanical process, recycling process as a lifestyle, and you want things to happen so high. It is highly impossible. మీకు అవగాహన, మీ ఆలోచన పట్ల మీ అవగాహన, మీరు రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు కూడా మీకోసం మీరు కేటాయించుకోవట్లేదు. నేను ఎటు పరిగెడుతున్నాను, నేను ఎటు ఉరుకుతున్నాను ఈ గుర్రం మీద కూర్చొని, పొద్దు నుంచి సాయంత్రం దాకా అలిసిపోయి ఏం సంపాదిస్తున్నాను, ఏం సాధిస్తున్నాను
అనేటువంటి ఒక 10 నిమిషాల ఆత్మ పరిశీలన అనండి, లేకపోతే జస్ట్ ఇంట్రాస్పెక్షన్ లేనటువంటి వ్యక్తులు ఓవర్ నైట్ మీరు నదీ స్నానాలు చేశారు, గంగలో చేశారు, సరస్వతి గంగా నది స్నానం చేశారు, నదులలో ముంగారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. నదీ స్నానం ఒకటి కాదండి, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ అవగాహన. వాట్ ఈజ్ అవేర్నెస్? అవేర్నెస్ ఇందాక కూడా చెప్పా కదా, అవేర్నెస్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ అండ్ ద జర్నీ టువర్డ్ ద స్పిరిచువల్ ప్రాసెస్. ఏం అవగాహన అండి? అవగాహన అనగానే చాలా మంది ఏదో చెప్తారు. మీ శరీరం పట్ల మీరు ఎంత ధ్యాస ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మేడం, మన మనసు మన శరీరంతో లేదు, మన భావంలోకి వెళ్ళింది. మీరు అడిగిన క్వశ్చన్లోకి ఉంది, నా ఆన్సర్లో ఉంది. అంటే వీఆర్ కనెక్టింగ్ టు ది ఇమాజినేషన్. కానీ ఎంతసేపు మనం మర్చిపోయాం, మనం వేసుకున్న డ్రెస్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము అన్నది కూడా మనం మర్చిపోయి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనసు ఎప్పుడు కూడా శరీరానికి దూరం ఉంటుంది మేడం, గుర్తుపెట్టుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ఊహల్లో ఉంటుంది మనసు ఎప్పుడు. మన శరీరం మాత్రం మన యాంత్రికంగా మనం ఒక డ్రెస్ వేసుకుంటాం, ఒక పని మీద ఉంటాం, వెళ్ళిపోతాం, ఇంత భోజనం చేస్తాం. మినిమం టైం మనం ఎంత కేటాయిస్తున్నాం? 10 నుంచి 15 నిమిషాలు మన పట్ల. దానికోసమే మన వాళ్ళు ఏం చేశారు, వ్యాయామం చెప్పారు. ఇవన్నీ కూడా మనకి యోగ ముద్రాలు, యోగ సూత్రాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఇవన్నీ ఎందుకు చెప్పారండి? అప్పుడు 9 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి కూడా వాళ్ళ దైనందిక జీవితంలో ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఉండేది. ఆ వ్యవస్థ పోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో మీరు చూడండి, బయటకు వెళ్ళి చూడండి, ఒక్కొక్కళ్ళు, నేను మొన్న కూడా అక్కడ చూసా, అక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు ఎంత చిన్న వయసులోనే ఒబేస్తున్నారు తెలుసా పిల్లలు, చిన్న పిల్లలు. అంటే హార్డ్లీ మీరు వాళ్ళు చూడొచ్చు 7th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ పిల్లలు ఎంత ఒబేస్తున్నారంటే ఒక్కళ్ళలో కూడా వాళ్ళ శరీరం వాళ్ళకి సహకరించట్లేదు కూడా. ఇది స్కూల్ పిల్లలకు నేను చెప్పేది, పెద్దవాళ్ళకు కూడా కాదు. వాళ్ళ శరీరం కూడా సహకరించట్లేదు వాళ్ళకి. నడుస్తున్నప్పుడు, నీళ్ళలో దిగుతున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, వాళ్ళు ఏదైనా అక్కడ ఏదైనా చెప్పినప్పుడు ఒక పని చేయడానికి కూడా వాళ్ళ శరీరం సహకరించట్లేదు. ఒక బస్సు ఎక్కడానికి మెట్లు ఎక్కుతుంటే కూడా వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు చూస్తే స్కూల్ పిల్లలందరూ. అంటే అంత బాడీలో అంత కండిషన్ లేదు. మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, నీకు క్లాస్లో ఎన్ని మార్కులు వస్తాయంటే వాడు 80-90% అని చెప్తాడు. సో మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్ ప్రాసెస్లో వాళ్ళు ఈ కుంభమేళకు వెళ్ళారా? కుంభమేళకు వెళ్ళడము అన్నది డెఫినెట్లీ ఒక పుణ్యకార్యమే. అది ఎందుకు అంటే మీ రొటీన్ లైఫ్ బ్రేక్ అయింది అనుకోండి మేడం, మీ రొటీన్ బ్రేక్ అయ్యి మీరు ఏదో కొత్తగా అబ్జర్వ్ చేశారు, మీ కొత్తగా మీ ఊహ స్టార్ట్ అయింది అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ చేంజ్. మీ రొటీన్ బ్రేక్ అయిందా లేదా చెప్పండి? అన్నా కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఒక 10 days or 5 days మీరు ఇక్కడ యాంకరింగ్ మానేసి, లేకపోతే జాబ్ పక్కన పెట్టి మీరు కుంభమేళకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీకు యాంకర్గా ఒక ఐడియా వస్తుంది, ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది, ఫ్యామిలీ గుర్తొస్తుంది, మీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తాయి. కానీ మీరు వెళ్ళిన పర్పస్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ ఇన్స్పిరేషన్ మేడం. ఎన్విరాన్మెంట్ అంటేనే ఒక భగవంతుడు దర్శనం జరిగినప్పుడు మనకు ఒక అనుభూతి ఉంటుంది చూడండి, ప్రతి ఒక్కరికి అనుభూతి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కలర్స్ కానీ, కల్చర్ కానీ, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాధనాస్, రకరకాల మంత్రాలు, హరహర మహాదేవ మంత్రంతో అసలు మారు మోగిపోతుంది. అది మీరు రోజు వింటారా? వినాలి అంటే మళ్ళీ మనం ఆడియో ట్యూన్ చేసుకోవాలి. కానీ అక్కడ మీరు ప్రతి ఒక్కడి నోటిలో మీకు హరహర మహాదేవ్ అని వస్తూనే ఉంటుంది, జై శ్రీరామ్ అని వస్తుంది, ప్రతి ఒక్కళ్ళది వస్తుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు దాంట్లో మునిగేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి మాలలతోనే తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి మాలలతో మంత్రాలు చదువుకునేవాళ్ళు, కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, ఎన్ని వేలు లక్షల మంది ఇక్కడ కనపడతారు. ఇది మీ రొటీన్ బ్రేక్ కాలే? ఇది మినిమం చేంజ్ మేడం. మీరు రోజు మీ జీవితంలో నేను మార్పు మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీనివల్ల మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఈ ఫిజికల్ మెంటల్ ప్రాసెస్ వల్ల వచ్చే మార్పు కేవలం మెకానికల్గా వెళ్ళి నేను నదిలో మునిగాను, పలానా గురువు గారు చెప్పారు, పలానా పుస్తకంలో ఉంది, నేను స్నానం చేశాను, నాకు పుణ్యం వచ్చేసింది. పుణ్యం అంటే మీనింగ్ ఏందో వాళ్ళకే తెలియదు. పుణ్యం అంటే మీనింగ్ తెలియదు వాళ్ళకి. ఏంటంటే నేను చేసిన పాపాలన్నీ పోతే అనుకుంటాడు. అసలు పాపము అన్న పదమే అసలు రాంగ్ టెర్మినాలజీ అని నేను నమ్ముతాను. అయితే ఈ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండే సాధు సన్యాసులు కానీ, అఘోరాలకు కానీ, అఘోరాలతో సెల్ఫీలు తీసుకోవటం కానీ, లేదంటే వాళ్ళ పాదాల మీద పడిపోవటం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి? అక్కడికి వెళ్ళి మీకు ఒక విషయం చెప్పాలా, నేను కూడా సాంప్రదాయ దుస్తులను వెళ్తా ఎక్కడికి వెళ్ళినా. నన్ను కూడా స్వామీజీ అనుకుని చెప్పి నాయనకి పడినాడు కూడా ఉన్నాడు. అర్థమైందా? సాంప్రదాయ దుస్తులను వెళ్తా కదా మేడం. జనరల్గా మనం సనాతన ధర్మాన్ని పాలిస్తాం కాబట్టి గుళ్ళకి గోపురాలకు వెళ్ళేటప్పుడు కార్పొరేట్ డ్రెస్సెస్లో వెళ్ళాం, సాంప్రదాయ బట్టల్లో వెళ్తాం. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కనిపిస్తే వాళ్ళు వెనక వెళ్ళిపోతుంటారు. అట్లా ఈ ప్రశ్న ఏంటైతే అయితే ఇక్కడ
కంప్లీట్గా ఈ సన్యాసులంతా కూడాను మెటీరియల్స్ అంటే కంప్లీట్ ఈ భవబంధాలని అన్నింటినీ త్యజించి వెళ్ళిపోతారు. అవును. వీళ్ళు వీటిని పట్టుకొని వేలబడతారు. ఈ పట్టుకొని వేలబడిన వాళ్ళు మొత్తం అంతా వదిలేసి వాళ్ళని వెళ్ళిన వాళ్ళ వెనకాల మీద పడితే పుణ్యం వస్తుందా? ఆశ మేడం, ఆశకి హద్దు లేదని ఒక సామెత ఉంది కదా, ఆశకి హద్దు లేదు. సో కాబట్టి ప్రతి మనిషికి నేను అందుకే చెప్పాడు, ఇప్పుడు ఒక మనిషి కాళ్ళ మీద పడుతున్నారు, ఒక సాధు సన్యాసులు జీవితం అంతా వదిలేసి బట్టలు కూడా వదిలేసి నాకు ఏం వద్దురా నాయన, ఈ దౌర్బల్యమే వద్దు, అసలు ఈ భౌతిక దౌర్బల్యమే వద్దు, భౌతిక ప్రపంచం నాకు వద్దు, నేనంతా కూడా శివనామస్మరణలో ఉంటాను, ఈ శరీరము ఆత్మ మనసు భావాలు అన్నీ కూడా నేను ఆ పరమశివుడికి అర్పించేసుకున్నాను అనేటువంటి తత్వంతోనే వాళ్ళు బతుకుతారు. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సార్ నేను ఇంట్లో టీవీ కొనుక్కోవడానికి నాకు ఈఎంఐ ప్రాబ్లం వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, హౌస్ లోన్ తీసుకున్నాను, మొన్న హైడ్రాలో నా ఇల్లు పోయింది, ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు కలిసి వస్తాయి, ఈ జనాలే అక్కడ ఉంటారు. సో వీళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏముందో వాళ్ళు అదే చూస్తారు మేడం. సాధువు కనిపించినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమంటారంటే, ఇప్పుడు నేనైనా మీరైనా సాధువైనా కెమెరామెన్ అయినా అందరిలో ఉన్నది ఆత్మనే అని మన సనాతన ధర్మం చెప్తుంది. అందరి ఆలోచన అందరి బుద్ధి వాళ్ళ ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ని బట్టి వాళ్ళ మెచ్యూరిటీ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ ఉంది. కానీ మీరు ఎప్పుడైతే ఒక సాధువుని చూసినప్పుడు అతను పుణ్యాత్ముడు నేను పాపాత్ముడిని అనేటువంటి కాంప్లెక్స్లోకి వెళ్తారు. నేను అందుకే ఇందాక కూడా చెప్పాను, పాపము అన్న పదానికి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే గాడ్ కాన్సెప్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ని ప్రమోట్ చేయాలంటే నువ్వు పాపాత్ముడివి అని ప్రమోట్ చేశారనుకోండి, మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుందా లేదా? పుణ్యం కోసం పరిగెడతాను. నీకు సనాతన ధర్మం ఏం చెప్పిందండి? సనాతన ధర్మం ఏం చెప్పింది? నీ జన్మనే చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ, అంటే చాలా ఉన్నతమైనటువంటి జన్మ. నువ్వు ఒక అంటే నువ్వు ఈ సృష్టిలో కాదు, మొత్తం సృష్టి మొత్తం నీలో ఉందని చెప్పింది. అలా చెప్పినటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. స్వామి వివేకానందుల వారు ఏమన్నారు తెలుసా, నువ్వు పాపివి అనడమే పెద్ద పాపం అన్నాడు. అంటే ఒక మతంలో వాళ్ళు నువ్వు పాపివి, పాపం చేసావు నువ్వు, కాబట్టి నేను ఆ భగవంతుడు వచ్చి మొత్తం ఫినాయిల్ పెట్టి కడుగుతాడని చెప్తారు. అది వాళ్ళ మతంలో ఇప్పటికీ చాలా మంది ఆ బోగస్ స్పిరిచువల్ డేటా నుంచి బయటకు వచ్చారు అనుకోండి, అది వేరే విషయం. కానీ చెప్తున్నాను, ఈ సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూడంగానే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే, అరే నేను తప్పు చేశాను, పాపం చేశాను, నాకు జీవితంలో ఏదో కోరికలు ఉన్నాయి, భవబంధాలు ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ పోవాలంటే నాకు సాధువు కాళ్ళ మీద పడాలి. పడడం వల్ల ఏమొస్తుంది? వాళ్ళ బ్లెస్సింగ్ వల్ల. మన దగ్గర ప్రపంచం అంతా కూడా బ్లెస్సింగ్ని ప్రేయర్ని చాలా నమ్ముతారండి, చాలా వాల్యూ ఇస్తారు. ఒక గొప్ప వ్యక్తి బ్లెస్ చేశాడంటే మన జీవితంలో ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. అది నిజంగానే ఆ వైబ్రేషన్ ఉన్నప్పుడు అది పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇలా సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఈఎంఐలకు డబ్బులు రావట్లేదు, స్వామి నువ్వు నన్ను బ్లెస్ చేయి, నాకు ఏదో ఒకటి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దాన్ని సాధన చేసుకుంటాను అన్న దాంట్లో నీ మెటీరియలిస్టిక్ పర్సెప్షన్కి అతను ఏంటి, ఈజ్ కంప్లీట్లీ ఇన్ టు ద స్పిరిచువల్, హీ హాజ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఇది ఎట్లా కెమిస్ట్రీ మ్యాచ్ అవుతుంది అనే లాజిక్ ఆ టైంలో పనిచేయదు మేడం. అక్కడ పనిచేసేది ఏంది? ఓన్లీ మై మెటీరియలిస్టిక్ పర్సెప్షన్. అవతల వాళ్ళ యాంగిల్ నాకు అనవసరం కదా, నాకు కావాల్సింది ఏంటి, నా మెటీరియలిస్టిక్ లైఫ్ నాకు కావాలి, మెటీరియలిస్టిక్ సక్సెస్ కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి, కంపారిజన్ స్టేటస్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఆ టైంలో నాకు కామన్ సెన్స్ పనిచేయదు. మీరు కాళ్ళ మీద పడిన వాళ్ళందరికీ కూడా ఈ చిన్న సవాల్ ఉంటుంది. అయితే ఇందులో కూడా కొంతమంది జెన్యున్గా కూడా నేను చూశాను, వాళ్ళు ఏమీ ఆశించరు. ఒక సాధువుని చూసి అరే తన జీవితం అంతా త్యాగం చేశాడు. ఒక సాధువు అంటే మీనింగ్ తెలుసా మేడం? ఒక సాధువు అనేవాడు అన్ని రకాల పవిత్రమైనటువంటి ఆలోచనల్ని తను శరీరము మనసు ఆత్మని పవిత్రంగా చేసుకునేటువంటి ఒక ప్రక్రియని మనం సన్యాసం అంటాం. అర్థమైందండి? ఒక సన్యాసి అనేవాడు సర్వం త్యజించేస్తాడు. త్యజించి కేవలం ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రకృతిని రక్షణ కోసం మాత్రమే వాళ్ళు బతుకుతారు. ఆ ప్రక్రియలో ఈ కామన్ మ్యాన్ ఏం చూస్తాడు, అరే పాపం వీళ్ళు లైఫ్ అంతా త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేశారు, కాబట్టి వీళ్ళు సాక్రిఫైస్ చేశారు కాబట్టి వీళ్ళు పుణ్యాత్ములు అని ఏమి ఆశించకుండా కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ సంస్కారాన్ని అభినందించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ బ్యాచ్ చూడండి, మీరు అన్నారు చూడండి, ఆ బ్యాచ్ మాత్రం వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు రియలైజ్ అవ్వాలంటే బహుశా ఇంకో జన్మ ఎత్తాలి. ఓకే, అయితే మీ జర్నీలో కంప్లీట్గా కాశీలో కానీ, తర్వాత గయా, హిమాలయాస్, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా అఘోరాలు నాగసాధులతో మీ జర్నీ సాగింది. అంటే అక్కడ ఉన్నంతసేపు కూడాను మీరు
వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఉంది మీకు. అవును, yes. మీరేం అబ్జర్వ్ చేశారు అఘోరీల్లో కానీ నాగసాధువుల్లో కానీ? అసలు వాళ్ళ తత్వం ఏంటి? మేడం, అఘోరీస్లో నాగసాధువుల్లో కూడా నేను గతంలో కూడా చెప్పాను, వాళ్ళు కూడా మనుషులే. హ్మ్. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి, వాళ్ళకి సున్నితత్వం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం ఉంటుంది చూడండి, ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ వదిలేస్తారు. హ్మ్. వాళ్ళకి ఒక పర్సనాలిటీ ఉండదు, వాళ్ళకి ఎమోషన్ ఉండదు అని చాలామంది సగటు మనిషి అనుకుంటారు. వాళ్ళు కూడా చిన్నప్పుడు వాళ్ళు కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు. సో వాళ్ళ అప్బ్రింగింగ్నెస్, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ పెంపకం ఎలాంటిది, వాళ్ళు చిన్నప్పుడు పెరిగే క్రమంలో వాళ్ళు ఎలాంటి సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, హ్మ్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ ఫేస్ చేసినప్పటికీ కూడా పరిస్థితులు విషమించిన, పరిస్థితులు వ్యతిరేకించిన, ప్రతికూలించిన, వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి, ఆ ఎంచుకున్న మార్గంలోనే ఈ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళని నేను చాలామంది చూశాను. అఘోరీస్ కానీ నాగసాధువులు కానీ. అంటే చూడండి మేడం, మీ ముందు పరిస్థితులు విషమించినాయి, హ్మ్. మీరు ఒక దుర్మార్గమైనటువంటి మార్గం కూడా ఎంచుకోవచ్చు. ఎదుటి వాళ్ళని మోసం చేసి, కపట బుద్ధితోని, అబద్ధాలు చెప్పి దొంగదారిలోకి వెళ్ళొచ్చు. నాకు ఇవన్నీ వద్దు, చాలు, ఈ లైఫ్ చాలు, చూసేసాం, ఈ లైఫ్ జీవించడం కంటే నేను ఒక కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటాను, ఆ దీక్షలో ఉండిపోతాను అనేటువంటి మార్గంలోకి వెళ్ళాలంటే కూడా మీకు ఒక చాలా ఉన్నతమైన సంస్కారం ఉండాలి. అదేమందండి, ఆ ఉన్నతమైనటువంటి భావాలతో ఉన్నవాళ్ళు. రెండోది, ప్రపంచానికి చాలా ఉన్నతమైనటువంటి, చాలా హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్ అంటాం కదా మనం, హ్మ్. హయ్యెస్ట్ మేనిఫెస్టెడ్ స్టేట్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఆవేశం ఉన్నవాళ్ళు చాలామంది ఆ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యి, అక్కడికి ఎన్ని రకాల పరిస్థితులైనా, ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కోవాల్సింది ఏంటి, ప్రకృతిని, అవును. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇది నాగసాధువులు అయితే మీకు తెలుసు కదా, -డిగ్రీలో ఉంటారు వాళ్ళు. అవును. సో నేను అబ్జర్వ్ చేసింది ఒక సైకాలజిస్ట్గా ఏంటంటే, మనం వాళ్ళని పర్సనాలిటీ అనాలిసిస్ చేసి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏమైనా డిప్రెషన్లో అట్లా అయ్యారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా అయ్యారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ ఉందా, ఇవన్నీ చూసినప్పుడు అది ఒక లిమిటెడ్ వే ఆఫ్ అబ్జర్వింగ్ ఏ నాగసాధు ఆరే అఘోరి, ఈవెన్ ఏ ప్రఫౌండ్ సాధు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఒక నాగసాధు అఘోరి అని ఉండాల్సిన అవసరం లేదు, ప్రఫౌండ్ సాధువులను కూడా నేను చూశాను. మానస సరోవరం 7 సార్లు వెళ్ళిన వాళ్ళని కూడా నేను కలిశాను, చూశాను, మాట్లాడాను, టైం స్పెండ్ చేశాను కూడా అంతా. అయితే ఈ అఘోరీస్కి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే, వాళ్ళు చాలా వైబ్రెంట్గా అగ్రెసివ్ బిహేవియర్ లాగా కనిపిస్తారు వాళ్ళు. బట్ మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసేది ఏంటంటే, వాళ్ళు చాలా ఇంటలెక్చువల్గా సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు. ఓహ్! నాగసాధువులు అనే వాళ్ళని నేను చూసినప్పుడు చాలా మటుకు వాళ్ళు ఎక్కువ మాట్లాడరు అసలు. వాళ్ళు మాట్లాడరు. మీరు వాళ్ళ మాటల్లో, వాళ్ళ చూసే చూపులో కూడా మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే, దే డోంట్ లైక్ టు కమ్యూనికేట్ విత్ ఎనీవన్. దే డోంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ అండ్ క్వశ్చన్ దెమ్. నార్మల్గా నాగసాధువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇందాక కూడా అనుకున్నాం ఏంటి, ఏదో ఒక కోరికతో వెళ్తారు. వెళ్తారు. నాకు ఒక అదృష్టం ఏంటంటే, నేను వాళ్ళకి అట్లా కనపడలేదు. నాకంటూ పర్సనల్గా ఏం లేదు కాబట్టి నేను వాళ్ళకి టైం స్పెండ్ చేశాను. ఒక సాధువు అయితే విసుక్కున్నాడు కూడా, ఏం కావాలి నీకు, ఇది కావాలన్నాడు. ఎలాగానే జనరల్గా అదే అలవాటు కదా, ఎవడన్నా అడుక్కోవడమే అలవాటు కదా. హ్మ్. మనం దేవుణ్ణి అడుక్కుంటాం, సాధువుల్ని కూడా అడుక్కుంటాం కదా. హ్మ్. నేను ఏం లేదు సార్, ఉట్టిగా జస్ట్ క్యాజువల్గా మాట్లాడదామని వచ్చానని చెప్పేసి వెళ్ళిపోతుంటే, ఆయన వెళ్ళిపోయేవాడిని పిలిచాడు. హ్మ్. వెళ్ళిపోయి అతన్ని పిలిచి అడిగాడు అనమాట, ఏం చేస్తావు అది అంటే, నేను చేసిన సాధన కూడా ఆయనకు చెప్పాను. హ్మ్. అక్కడి నుంచి ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. ఆయన వాళ్ళ గ్రూప్లో వాళ్ళని పరిచయం చేశాడు. ఓహ్! అఘోరీస్ సంబంధించిన వాళ్ళు, అఘోరిణులు కూడా కలిశారు అక్కడ. అఘోరి నీళ్ళు. లేడీస్ కూడా ఇట్లా అంటే- ఇట్లా బట్టలు లేకుండా తిరిగే తెలంగాణ అఘోరిని టైప్ అయితే లేరు వాళ్ళు. ఓకే. వాళ్ళకి నీట్ గా వాళ్ళు నీట్ రుద్రాక్షలు, వాళ్ళకు ఉన్నటువంటి అవన్నీ వాళ్ళ అటైర్ వాళ్ళకు ఉంది. దే ఆర్ కంప్లీట్లీ డ్రెస్డ్, అందులో డౌట్ లేదు. సో వాళ్ళని నేను ఒక సైకాలజిస్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నిజంగా ఒక సైంటిస్ట్ అనేవాడు వీళ్ళ మీద రీసెర్చ్ చేస్తే ఎప్పటికీ కూడా ఒక నిర్ధారణకు రాలేడు. ఏంటంటే, వీళ్ళకి మానవతీతమైనటువంటి శక్తులు ఉన్నాయా, వీళ్ళు నిజంగా ఒక సగటు మనిషి స్థాయి కంటే ఎక్కువ ఆలోచన ఉందా వీళ్ళకి, అది ఎలా వచ్చింది వాళ్ళకి అంటే మాత్రం వాళ్ళ జీవన విధానం నుంచో, భావోద్వేగాల నుంచో, మానసిక స్థితిగతుల నుంచి అయితే రాలే మేడం. అది డెఫినెట్లీ వాళ్ళు ఏదైనా స్పెషల్గా ఏదైనా యోగా కానీ, ధ్యానం కానీ, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ లాంటిది ఏదైనా చేస్తేనే వాళ్ళకి ఆ స్థిత ప్రజ్ఞత వచ్చింది. మీరు ఎంత విసిగిచ్చినా, ఎంత చిరాకు పెట్టినా వాళ్ళ నుంచి వెళ్ళిపోతారు తప్ప, మిమ్మల్ని ఒక చూపు చూస్తారండి. ఆ చూపులో మీకు అర్థమైపోద్ది, పక్కకెళ్ళమ్మా. నీ జన్మ ఇంతేరా అన్నట్టు ఒక చూపు చూస్తారనమాట. అప్పుడు మీకు సిగ్గు ఉంటే మనం వెళ్ళిపోవాలి మనం. సో వాళ్ళు ఇబ్బంది పడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మిమ్మల్ని చూసే చూపు అసలు నెగ్లెక్ట్ చేస్తారు. అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారా నెగ్లెక్ట్ చేస్తారు. అప్పుడు మీరు అర్థం చేసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోతే, మళ్ళీ ఎప్పుడన్నా కనిపిస్తే మాత్రం మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తారు.
ఓకే. లేదు మనం అక్కడే ఉన్న చోటే మొత్తం ఇక మీడియా వాళ్ళలాగా మొత్తం కెమెరా పెట్టేసి దన డేటా అంతా లాగాలనుకుంటే మాత్రం మొన్న చూశారు కదా, మన కొన్ని వీడియోలు చూశారు కదా, సాధువులు హ్మ్. ఆ? ఒక సాధువు ఉన్నాడు తెలుసు కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఇలా చెయ్యి పైకే పెట్టాడు అతను లోక కళ్యాణం కోసం, తెలుసు కదా అది. అవును. అతన్ని కూడా విసిగిస్తే అతను ఎలా కొట్టాడో ఎవరో ఒక ఇద్దరు వ్యక్తుల్ని. సో మనము అఘోరీస్ని, నాగసాధువుల్ని ఒక సైంటిఫిక్ పర్సెప్షన్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏం వర్కౌట్ కాదు. ఓకే. వాళ్ళ ఒక సైంటిస్ట్ వెళ్ళి ఆ -డిగ్రీలో హిమాలయస్ వాళ్ళతో ఎన్ని రోజులు ఉంటాడా చెప్పండి? 2 రోజులు ఉంటాడా? శవం బయటకు వస్తుంది, అప్ప ఏం ఉంటుంది అక్కడ. ఓకే. సో అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి దే ఆర్ బియాండ్ మైండ్, దే ఆర్ బియాండ్ యువర్ ఇంటలెక్ట్, దే ఆర్ బియాండ్ ఆఫ్ యువర్ క్యాజువల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ సైంటిఫిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దీస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. ఇది వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మీరు వాళ్ళతో ఉండి అప్పటికి బతికుంటే 4 రోజులు, వారం 15 రోజులు వాళ్ళతో బతికుంటే అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ శరీరానికి వాళ్ళు పూసుకునేటువంటి విభూతులు కానీ, వాళ్ళ వాడేటువంటి ఆహార వ్యవహారాలు కానీ, అవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్ చేయలేడు. ఓకే. చేయలేనప్పుడు మనం కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదు అని నేను అనుకున్నాను. నేను వాళ్ళని అర్థం చేసుకుంది అంతే. సో దే ఆర్ బియాండ్ సైంటిఫిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, దే ఆర్ బియాండ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ అవర్ కామన్ పర్సెప్షన్. ఓకే. అయితే ఈ నాగ సాధువులకి, అఘోరాలకి ఉన్న తేడా ఏంటి? వీళ్ళు ఎక్కువగా వెపన్స్, అఘోరాల్లోని మనం కపాల మాల చూస్తాము. ఈ నాగ సాధువుల్లో త్రిశూలం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఈ వెపన్స్ పట్టుకొని తిరగటం కానీ, ఇలా కపాల ధారణ కానీ, దీని వెనకాతల ఉన్న రహస్యం ఏంటి? కపాల ధారణ అంటే అది శివుడి యొక్క 5 రూపాల్లో అఘోర రూపం ఒకటి, మీకు తెలిసే ఉంటుంది. అవును. 5 రూపాల్లో అఘోర రూపం. శివుడు పరమశివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానాల్లో ఉంటాడు. శరీరానికి విభూది రాసుకుంటాడు, అవునా? ప్లస్ ఇంకోటి ఆయన వేసుకునేది జంతు చర్మం వాడతారు. సో వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది మేడం. శివుడి యొక్క అఘోర రూపానికి జిరాక్స్ కాపీ, అంటే లుక్ లైక్ అనమాట. అలా ట్రైన్ అవుతారా వాళ్ళు? లేదు అంటే ట్రైన్ కాదు మేడం, తీసుకుంటారా? దానికి దీక్ష ఉంటుంది కదా, దానికి దీక్ష ఉంటుంది, ఓకే. మీ యొక్క సంస్కారానికి పరీక్ష ఉంటుంది, మీ నైతికతకి పరీక్ష ఉంటుంది. ఆ తర్వాతనే మీరు అన్ని రకాల ఈ కఠోరమైనటువంటి గురు పరంపరలో మీరు అక్కడ గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలనుకుంటే బ్రహ్మచర్యము, ఈ బయట సమాజానికి దూరంగా ఉండడము, గురువు పర్మిషన్ లేకుండా గురువు ఆంక్షలు అంటే కండిషన్స్ నుంచి మీరు బయటకు వచ్చేటువంటి స్వేచ్ఛ మీకు ఉండదు. ఇవన్నిటితో పాటు మీరు యోగా, ధ్యానము ఇటువంటివన్నీ కూడా నేర్చుకొని దానితో పాటు వాళ్ళు ముఖ్యంగా అఘోరీలకు చెప్పాలనుకుంటే వాళ్ళు ఇటువంటి తాంత్రిక పరమైనటువంటి మంత్రాలు, పూజలు, హోమాలు ఇవన్నిటి వెనుక కూడా ఏంటంటే వాళ్ళు 2 చాలా స్ట్రాంగ్గా, అంటే నేను అబ్జర్వ్ చేసిన చాలా స్ట్రాంగ్ పాయింట్స్ తీసుకుంటారు. ఒకటి ఏంటంటే చావు అనేది మనం ఈజీగా చెప్పుకుంటాం, ఏంటంటే ఆ చావు అంటే నాకు భయం లేదు అనుకుంటాం. ఇప్పుడు ఒక మర్డర్ చేసినోడు జైలుకు పోయి ఉంటాడు, ఆ ఊరు తీస్తావా తీసుకో అంటాడు. అది కాదు మేడం, ఒక రియలైజేషన్ నుంచి వచ్చేటువంటి ఒకటి ఎగ్జిట్. అది యువర్ ఫియర్ ఈజ్ గెటింగ్ ఎగ్జిట్ అవుట్ ఆఫ్ ఫియర్. ఓకే. మీకు ఒక రియలైజేషన్ నుంచి వచ్చేటువంటి అనుభూతి, చావు అంటే భయం పోవడం వేరు, ఏదో ఫ్రస్ట్రేషన్లోనో నాకు ఏదో జీవితంలో కాలేదనో లేకపోతే లైఫ్లో సక్సెస్ లేదనో ఆ కోణం నుంచి వచ్చేటువంటి ఫ్రస్ట్రేటెడ్ థాట్ ప్రాసెస్ టువర్డ్స్ ద డెత్ వేరండి. ఓకే. సో వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచన అంతా కూడా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసేటువంటి దీక్షలు, ఆ శవాలతో ఉండడం కానీ, శవాల మీద వాళ్ళు చేసేటువంటి తాంత్రిక పూజలు కానీ, చాలామందికి తెలిసి ఏంటంటే వాళ్ళు నరభక్ష మాంసం ఇవన్నీ చేస్తుంటారండి. కానీ లోతుగా వెళ్ళి చూస్తే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయని నేను కూడా కొన్ని విషయాలు చెప్పడం నేను కూడా ఆపుకుంటాను. కానీ సార్, మీరు ఇందాక నిజంగా బ్రహ్మచర్యం పాటిస్తారు అన్నారు. అవును, నిజంగా వాళ్ళు బ్రహ్మచర్యం నాగసాధువులు చేస్తారా? 100% వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తారు. నాగసాధువులు, అఘోరీస్ నేను గతంలో కూడా చెప్తే కొంతమంది హిందూ సమాజంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను కళ్ళతో చూసినటువంటి విషయాలు కూడా నేను చెప్పాను, కానీ మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడు చూడండి, వాళ్ళు కొన్ని వందల వీడియోలు అఘోరీలు శవాలతోని సెక్స్ చేస్తారని ఎన్ని వీడియోస్లో చెప్పండి. వీళ్ళు ఎవరైనా వెళ్ళి చూశారు అసలు? నిజంగా చెప్పండి. అఘోరీలు శ్మశానంలో అంటే శవాలతోని వాళ్ళు సెక్స్ చేస్తారు, సంభోగం చేస్తారు అన్నది ఎన్ని వీడియోలు పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. కానీ నేను అఘోరీలను నేను ఆ రోజు కూడా చెప్పాను. నేను లాస్ట్ ఈ టపోరి తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఒక విషయం చెప్పాను. నాకు స్వయంగా చెప్పినటువంటి ఒక అఘోరిని, ఆమె అప్పుడు గుహల్లో ఉన్నప్పుడు, అక్కడ హిమాలయస్లో ఉన్నప్పుడు, ఆమెకి వాళ్ళ గ్రూప్లో వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, ఫలానా గ్రూప్లోకి వెళ్ళొద్దు, వాళ్ళకి అక్కడ వెళ్ళినా వాళ్ళు చంపేస్తారో లేకపోతే నీతో సంభోగం చేస్తారో, ఆ ప్రక్రియలో నువ్వు చనిపోతావో అనేటువంటి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆ గోరిని నాతో షేర్ చేసింది ఆమె. అంటే ఇందులో గ్రూప్స్ ఉంటాయి, అంటే ఆ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి, దాంట్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు అఘోరి అనగానే
మీరు నేను స్టూడియోలో కూర్చొని అఘోరి నిజాయితీ పరుడా, అఘోరి నిజంగా సాధకుడా, నిష్ఠాగరిష్ఠుడా, అంత అంత పవిత్రుడా అన్నది మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేము. ఓకే. వాళ్ళు పోయి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఏం పర్సనల్ ఎథిక్స్ ఉన్నాయి, ఎంతమంది జెన్యున్ అఘోరీస్ ఉంటారు, అందులో కూడా పర్వర్టెడ్ ఉన్నారా లేదా, ఇవన్నీ చెప్పినప్పుడు ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మీడియాతో షేర్ చేశాను. కానీ చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆమె సిన్సియర్గా చెప్పింది ఏంటంటే, నిజమైన వాళ్ళు ఎవరు, అఘోరీలు ఎవరు కూడా ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో తల దూర్చరు, బలవంతం చేయరు అని చెప్పారు. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అఘోరీలను క్లెయిమ్ చేసుకుంటారు, వాళ్ళు నిజంగా అఘోరాస్ కాదా తెలియదు మనకి. సో అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని ఈ అమ్మాయికి వీళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళు చెప్పారు. ఆమెతోనే నేను ఎక్కువ ట్రావెల్ చేసింది అక్కడ కాశీలో. సో అలాంటప్పుడు వాళ్ళు అఘోరాస్ వాళ్ళు దీనికి అతీతులా, ఒకటి సెక్షువాలిటీకి సంభోగానికి వీళ్ళకి అతీతులా అంటే ఇవాళ కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. అవి నిజమా, వాళ్ళ దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అంటే ఎక్కడ లేదు. కానీ థియరిటికల్గా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే బ్రహ్మచర్యం అన్నది వాళ్ళకు ఉన్నటువంటి కఠోర సాధనలో వన్ ఆఫ్ ద సాధన. అది ఈ కఠోర సాధన. అది ఇంకొకటి, వాళ్ళు గురువు యొక్క పరిధిలో నుంచి వాళ్ళు వెళ్ళరు బయటికి. వాళ్ళ గురువు 12 నుంచి 16 సంవత్సరాలు కఠోరమైనటువంటి సాధన ఉంటుంది. ఆ సాధనలో శవాల మీద కూర్చోవడం, తాంత్రిక పూజలు చేయడం. ఇంతకు ముందర కూడా ఒకసారి చెప్పాను ఒక వీడియోలో, ఒక గురువు గారు, ఒక అఘోర గురువు నాకు చెప్పారు, 7-8 సంవత్సరాలు శిష్యరికంలో ఉన్నటువంటి ఒక శిష్యుడు శ్మశానంలో కూర్చొని శవం మీద తాంత్రిక పూజలు చేస్తుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, డెడ్ బాడీలో కూడా ఎయిర్ బ్లాక్ ఉంటుంది. అవును, దాన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు ఆ ఎయిర్ బయటకు వస్తుంది, ముక్కులో నుంచి కానీ నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ అది కాలినప్పుడు పేలుతుంది అంటారు. ఇప్పుడు బాడీ ఊగుతుంది మేడం ఆ టైంలో ఎయిర్ బయటకు వచ్చినప్పుడు. సో అలా ఊగినప్పుడు ఈ పైన కూర్చొని బాడీ మీద పూజలు చేస్తున్నటువంటి అఘోర చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది ఒక సైకాలజిస్ట్కి, వీళ్ళకి ఫియర్ ఆఫ్ డెత్ ఉంది. ఫియర్ ఆఫ్ డెత్ లేకుండా ఎవరు ఉండరు. నేను అందుకే చెప్పాలి ఉంటాను, 2 చాలా కఠోరమైనటువంటి పరీక్షలు వాళ్ళకు ఉంటాయి. ఒకటి ఫియర్ ఆఫ్ డెత్ ఒకటి ఉంటుంది, అదొకటి. రెండోది సెల్ఫ్ మేనేజ్మెంట్ అనమాట. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా భౌతిక ప్రపంచంలోకి వస్తారు కదా, ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళు ఆ యొక్క షిఫ్ట్కి వెళ్ళకుండా, అంటే ఈ భౌతిక ప్రపంచం, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఎంత పవర్ఫుల్ అంటే, మీకు విశ్వామిత్రుడు కథ కూడా తెలుసు కదా, మేనకది. అంత మహాపురుషుడు కూడా మేనకకు చలించడం లేదా. సో సైకాలజిస్ట్ ఏమంటాడు తెలుసా మేడం, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు విశ్వామిత్రుడు అంతర్చేతనంలో అంటే అన్కాన్షియస్ మైండ్లో అతనికి ఈ వ్యామోహం ఉంది, లేదా ఆ టెంప్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది బయటకు వచ్చింది కాన్షియస్ ఫామ్లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల అని సైకాలజిస్ట్ చెప్తాడు. అలా చెబితే ఋషుల గురించి మునుల గురించి మనం విమర్శించినట్టు కాదు కదా. ఒక సైంటిఫిక్ అనాలిసిస్, ఒక ఋషికైనా ఒక ఆర్డినరీ పర్సన్కైనా ఈ అన్కాన్షియస్ థియరీ ఉంటుంది. ఈ అన్కాన్షియస్ థియరీలో కనుక మీరు నాగసాధువుల్ని, అఘోరీస్ని మీరు ఇంకా విశ్లేషించి చూశారనుకోండి, థియరీ ఆఫ్ అన్కాన్షియస్నెస్, వాళ్ళ మెమరీ ఎట్లా ఉంటుంది అన్నది చూసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు చేసేటువంటి సాధనలో ఫియర్ ఆఫ్ డెత్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు శ్మశానంలో ఉండడము, శ్మశానాల్లో పుర్రెలతో ఉండడము, ఆ పుర్రెని కట్ చేసి దాన్ని ఒక బౌల్ లాగా పెట్టుకుని దానిలోని వాళ్ళ ఆహారము, మంచినీళ్ళు అవన్నీ వాడడము, అవన్నీ దేనికి సంకేతం మేడం? దిస్ ఇస్ వాట్ ఈస్ ఎటర్నల్ ఫ్యాక్ట్. ఇది నీ రియల్ లైఫ్, ఇదే నీ ఫ్యూచర్, ఇదే నీ డెస్టినేషన్ అని చెప్పడమా కాదు చెప్పండి. మీరు ఎంత అందంగా ఉన్నా మీ ఆఖరి రూపం ఇదే అనే కదా. అవును, మనం కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటాం. ఒక్కరోజు మనం ఎవరైనా చనిపోతే మనము శ్మశానంకి వెళ్ళొస్తేనే మనకి శ్మశాన వైరాగ్యం అని చెప్పి లేదా మనకి. సో కాబట్టి వాళ్ళు అంత కఠోరమైనటువంటి దీంట్లో ఉన్నా కానీ వాళ్ళకి మాత్రం అంతర్లీనంగా ఎక్కడొక్కడ ఈ భయం ఉంటుంది, ఈ కాంప్లెక్స్ ఉంటుంది అన్న రీజన్ వల్లనే వాళ్ళు సాధన చేస్తారని స్వయంగా ఒక అఘోరి చెప్పాడు. ఓకే సార్, నాకు ఇక్కడ ఇంకొక డౌట్ రైజ్ అయింది. ఓకే, చాలా కఠోరమైన సాధన, ఆహార నియమాలు లేదు, భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి తనని తాను మర్చిపోయే చేసే ఒక సాధన, చాలా కఠినమైన సాధన. అసలు ఒక సాధారణ వ్యక్తిగా పుట్టిన వ్యక్తి అంత మనసు విచ్ఛిన్నమైపోయి ఒక సన్యాసిగాను, సాధువుగాను, ఒక అఘోరగాను, లేదంటే ఒక నాగ సాధువుగాను ఎందుకు మారిపోవాలనుకుంటున్నారు? అసలు ఏంటి దీని వెనకాతలు ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఎందుకు అట్లా మారిపోతారు సడన్, ఆల్ ఆఫ్ సడన్? మేడం ఒకటినండి, ఇప్పుడు నేను మా అన్నయ్య ఇద్దరం మా ఫ్యామిలీలో ఉన్నాం. నేను గురుపదేశం తీసుకున్నాను. ఐ వాస్ 23 years old. ఓకే, గురుపదేశం తీసుకున్నాను. అందులో నేను ప్రాక్టీస్ చేసింది వేదిక్ సైకాలజీ. యు ఆర్ స్టిల్ బ్యాచులర్. నేను ప్రాక్టీస్ చేసింది వేదిక్ సైకాలజీ. వేదిక్ సైకాలజీలో ఏముంటుందంటే, మీ ఆలోచన అంతా కూడా మీ ఆహారం నుంచి వస్తుంది, మీ సంస్కారము మీ ఆహారం నుంచి ఏర్పడుతుంది, మీ మనసు కూడా ఆహారం నుంచి ఏర్పడుతుంది అని ఉంది. అదే నేను ప్రాక్టీస్ చేసింది.
కాబట్టి 20 సంవత్సరాలు దాటిపోయింది నేను ఉపదేశం తీసుకొని. నేను బయట ఎక్కడ భోజనం చేయను, ఇంట్లోనే భోజనం చేస్తాను. ఒకడన్నా ఫారిన్ కంట్రీస్ వాటికి వెళ్తే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఎక్కడన్నా మన ఇండియన్ రెస్టారెంట్స్ ఏమైనా చూసుకొని సాత్విక ఆహారం తింటాను. 20 ఏళ్ళు అయింది. ఒక కామన్ మ్యాన్కి చెప్తాడు, నమ్ముతాడా? నా దగ్గర భోజనం చేసుకునే స్తోమత లేక, డబ్బులు లేక, ఆహారం అంటే అంటే కనీసం ఒక లగ్జరీ ఫుడ్ కూడా తినలేనటువంటి స్టేజ్లో నేను మాట్లాడచ్చు. బట్ నాకు ఆల్ కంఫర్ట్స్ ఐ హ్యావ్ ఫ్రమ్ లాస్ట్ 20 years. అర్థమైందా? కానీ నేను ఎందుకు ఆ లైన్లోకి వెళ్ళాను? మా అన్న నేను ఒకటే ఫ్యామిలీలో పుట్టాము, ఒకటే ఎన్విరాన్మెంట్, ఒకటే ఫైనాన్షియల్ పొజిషన్, సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ అండర్గాన్. కానీ నేను ఎందుకు ఇటువైపు వెళ్ళాను? మా అన్న పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా 2 పిల్లలు, ఈజ్ లీడింగ్ హిజ్ ఓన్ లైఫ్. సో మీరు అన్నటువంటి ఎందుకు ఈ సాధువుల్లాగా మారుతారు, సన్యాసుల్లాగా మారుతారు, అఘోరాల్లాగా మారుతారు అన్నది అది వాళ్ళకి నాకు తెలిసి దెర్ ఇస్ ఎ ఐ కెన్ సే దెర్ ఇస్ ఎ క్యారెక్టర్ విచ్ కమ్స్ బై బర్త్. ఓకే, అంటే పుట్టుకతోనే మనిషికి ఒక స్వభావం ఉంటుందండి. అది మీకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల బయటకు వస్తుంది, లోతుగా ఉన్నది. అర్థమైందా? అది ఆవేశం కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, సున్నితత్వం కావచ్చు, ఇంకేమైనా కూడా కావచ్చు. మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు, అనుభూతులు, ప్రతికూల అనుకూల పరిస్థితుల నుంచి మీ కళ్ళ ముందున్నటువంటి ఎన్విరాన్మెంట్ మీకు ఒక చాయిస్ ఇస్తుంది. నువ్వు ఎటువైపు వెళ్తావు, ఆ ఎటువైపు వెళ్తావు అన్నది చూస్ చేసుకోవడమే పూర్వజన్మ సంస్కారము అనేది నేను అనుభవంతో చెప్తున్నాను. ఇది ఏ పుస్తకాల్లో ఉందో నాకు తెలియదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ దట్ ద సేమ్ ఫ్యామిలీ, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ సర్కమ్స్టాన్సెస్, బట్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ద ఫ్యామిలీ చూస్ దెర్ ఓన్ పాత్, దెర్ ఓన్ డైరెక్షన్. ఈ సాధువులు, నాగసాధువులు, అఘోరులు వీళ్ళందరూ కూడా ఐడెంటిటీ కోసం అవుతారని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఎవరు ఐడెంటిటీ కోసం వెళ్ళి ఆ చలిలో శ్మశానంలో కూర్చొని ఎవడు చేయడు మేడం. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి నేను భోజనం బయట చేయలేదంటే ఎవరు నమ్ముతారా? ఏం బాగుంది, నమ్ముతావా కెమెరామెన్? సో ఎందుకు అది మీరు ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత మీ మైండ్, బాడీ, ఎమోషన్ అంతా కూడా ఆ డిసిప్లిన్లోకి వెళ్ళిపోతుంది. అది ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్ వెళ్ళిపోతుంది. లేదు మనం అవకాశం వచ్చినప్పుడల్లా ఏముంది ఈ సంవత్సరం తిందాం, నెక్స్ట్ సంవత్సరం మాలేద్దాం అనుకుంటే అట్లా నా దగ్గర నేను చాలా మందిని కూడా చూశాను. వాళ్ళు అవసరాలను బట్టి కూడా వాళ్ళ దీక్షలు మార్చుకునే వాళ్ళని కూడా చూశాను. కానీ ఒక మనిషికి పుట్టుక నుంచి ఒక సంస్కారం వస్తుంది. నాకు తెలిసి ఈ గొప్ప గొప్ప అఘోరులు కానీ, నాగసాధువులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కారణ జన్ములే. వాళ్ళు ఊరికే రాలేదండి. వాళ్ళు ధర్మాన్ని పరిరక్షించడం కోసమే వాళ్ళు కారణ జన్ములు అని నేను చెప్తాను. ఎందుకంటే నేను సైన్స్ చదువుకున్నా కానీ అటువైపు వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు మీ అవగాహనకి, బుద్ధికి అతీతమైనటువంటి స్థితి ఒకళ్ళు ఉన్నప్పుడు దాన్ని మనం అభినందించాలి. దాన్ని మనం విమర్శించా ఏముందిలే ఎవడన్నా చేస్తాడు వేషాలు అని అనుకోవచ్చు. వేషం అయితే వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు అఘోరాది వేషం అనుకోండి, వెళ్ళి ఒక వారం రోజులు ఉండు శ్మశానంలో చూద్దాం. అదే వేషం నువ్వు వేసుకుంటూ శ్మశానంలో ఉండు, నీకు మామూలు బట్టలు వేసుకుని వెళ్ళి శ్మశానంలో ఉండు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న అలికిడి అయిందంటే మీకు భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం దీక్షలో లేము కదా, మనం కేవలం అవతల వాళ్ళలాగా మేము కూడా ఉండగలుగుతామంటే అహంతో వెళ్ళాం కాబట్టి ఒక హర్రర్ మూవీ చూసొస్తేనే రాత్రి భయం వేస్తుంది ఒక 2 రోజులు చాలా మందికి, అవునా కదా? అట్లాంటిది వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు శ్మశానంలో ఉంటారు. భౌతిక పరమైనటువంటి సుఖ సంతోషాలు, భావబంధాలు అన్ని వదిలేస్తారు. ఆ భావబంధాలు వదిలేసినంత ఈజీయా మేడం అది మన మైండ్లో నుంచి, మెమరీలో నుంచి వెళ్ళిపోవడం? ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్ టు ఫర్గెట్ అబౌట్ యువర్ మెమరీ, పాస్ట్ మెమరీ, మీ జెనెటిక్ మెమరీ, మీ విజువల్ మెమరీ, ఆడిటరీ మెమరీ. దిస్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇంత డిఫికల్ట్ టాస్క్ని వాళ్ళు కూర్చొని వాళ్ళు సాధన చేస్తుంటే మనం ఇక్కడ కూర్చొని వాళ్ళని విమర్శించి వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏదో కాస్త వాళ్ళు ఏమంటారు, చాలామంది చెప్తారు వాళ్ళు ఏదో యుక్తులని, లేదా వాళ్ళు ఏదో కాస్త జిమ్మిక్స్ చేస్తున్నారని అట్లా అని కూడా చాలా మటుకు ఈ మధ్య కాలంలో కూడా ఈ కుంభమేళా టైంలో కూడా కొన్ని వీడియోలు పెట్టుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళి మనం అనుభవంతో మాట్లాడేది ఒకటి ఉంటుందండి, చూసి ఊహించుకొని మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ టీవీలో నడుస్తున్నప్పుడు మనం ఇక్కడ కూర్చొని కూడా అరే వాడు ఇట్లా ఆడితే బాగుండు, అట్లా ఆడితే బాగుండు అంటుంది. ఆ 140-150 కిలోమీటర్స్ బాల్ ముందుకు వస్తే తెలుస్తుంది బ్యాటింగ్ ఎట్లా చేయాలో. సో చాలా మటుకు కూడా అఘోరా నాగసాధువులు అన్నది ఇట్ హ్యాస్ టు బీ అన్ ఎక్స్పీరియన్షియల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ సైకలాజికల్ ఆర్ జస్ట్ బై సీయింగ్ దెమ్ ఆన్ ద వీడియో అండ్ యూ స్టార్ట్ అనలైజింగ్ దెమ్ బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంటలెక్ట్. బట్ నాగసాధువులు, అఘోరీ జీవితాలు మాత్రం అవి నిజంగా చెప్పాలంటే ఇంకొక 10,000 సంవత్సరాల తర్వాత రీసెర్చ్ చేస్తే కూడా మీకు ఓన్లీ ఒక పెరిఫరల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ మీరు వెళ్ళి వాళ్ళతో ఒక సంవత్సర కాలం అన్ని వదిలేసి ఉంటే తప్ప
అప్పటికి కూడా మీకు ఎంతవరకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు యోగా ధ్యానంలో ఉంటారు మేడం. యోగా ధ్యానము ఇవన్నీ కూడా ఎలాంటివి, ఒకటే క్రియ మీరు నేను నేర్చుకున్న అనుభూతులు వేరే ఉంటాయి. అవును. అవునా కదా? ఒకటే ఎవరి క్రియ మన ఇద్దరం నేర్చుకుంటాము, కానీ మన ఇద్దరం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది, నా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుంది. సో దాన్ని మనం జనరలైజ్ చేసి చెప్పలేము. సో కాబట్టి నేను ఒక సైకాలజిస్ట్ వాళ్ళని చూసింది ఏంటంటే వాళ్ళ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్టైల్ నుంచి ఎక్స్ట్రాడినరీ, బియాండ్ ఎక్స్ట్రాడినరీ అయిపోతారు వాళ్ళు. కాబట్టి మ్మ్. మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మాట్లాడి కొంత వినడం తప్ప, వాళ్ళని ఎదురుగా వెళ్ళి ప్రశ్నించాలి అవన్నీ అంటే సరే నువ్వు రా అక్కడ రా చూసుకుందాం అంటాడు, అక్కడ మ్మ్. మాట్లాడదాం రా హిమాలయస్కి అంటాడు. ఇక మనం బ్యాగ్ సర్దుకొని పోలేం కదా. సార్, ఈ కుంభమేళాలో మనం ఇంకొకటి బాగా చూసాం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో చాలా మంది మేము సన్యాసులం అంటూ కూడాను మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నారు. ముఖ్యంగా రష్యన్ 7 ఫీట్ బాబా అని ఒక అతను, తర్వాత ఐఐటి బాబా అని ఒక అతను, అవును. ఇలాంటి బాబాలందరూ కూడా బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మీరు ఇందాక ఐడెంటిటీ గురించి మాట్లాడారు. ఈ ఐడెంటిటీ గురించి తీసుకున్నట్లయితే వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఉండవు, మేము ఇది అని చెప్పుకునే క్రైసిస్ ఉన్నాం. మరి వీళ్ళంతా ఏంటి సార్? అంటే ఐఐటి బాబాని పాపం ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా లేదా చాలా మంది వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియా పెట్టుకొని బిజినెస్ చేస్తారు చూడండి, మ్మ్. అట్లాంటి వాళ్ళు కొంచెం అతన్ని లైమ్ లైట్లోకి లాగడానికి డ్రాగ్ చేశారు. మ్మ్. కానీ ఆయన 2-3 వీడియోలో చూడండి, ఆయన చాలా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాడు. ఏంటంటే మీరు సాధువులా అంటే నేను సాధువుని కాదని చెప్పాడు. మ్మ్. మీరు ఐఐటి జాబ్ ఎందుకు మానేశారంటే నేను ఇప్పుడు కూడా వెళ్ళి జాబ్ చేయగలుగుతాను, ఎవరు చెప్పారు నేను ఐఐటి వదిలేశానని, దట్ ఈస్ వాట్ ఈస్ మై ఐడెంటిటీ, మ్మ్. ఐఎమ్ అన్ ఐడెంటిటీ స్టూడెంట్, ఎక్స్ స్టూడెంట్ అని చెప్పాడు. మ్మ్. సో అతన్ని ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారు మీడియా వాళ్ళు, ఆ, ఈ సాధు సన్యాసులు అంతా చెప్తుంటారు కదా మిరాకిల్స్ అని, ఇవన్నీ మీరు నమ్ముతారా అంటే ఎస్ ఐ డూ బిలీవ్ ఇన్ మిరాకిల్స్ అన్నాడు. సో మ్మ్. మీ లైఫ్లో ఏం మిరాకిల్స్ జరిగినాయి అంటే నేను బతుకున్నా ఇదే పెద్ద మిరాకిల్ అన్నాడు. అందులో చాలా ఎసెన్స్ ఉంది మేడం. కానీ ఒక మీడియా వాడికి కావాల్సింది మిరాకిల్ అంటే ఏంటి, గాల్లో విభూతి తీయడం, లేకపోతే గాల్లో నీళ్లు ఇసిరేస్తే అది అగ్నిలాగా మారడం, లేదా అగ్ని గాల్లో ఇసిరేస్తే అది నీళ్ళలాగా మారడం. ఇది మీడియా వాళ్ళు మీడియా అంటే ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే అతను వెనకబడ్డారో వాళ్ళు అతనితో అట్లాంటి విషయాలు చెప్పించడానికి ట్రై చేస్తే చాలా సున్నితంగా దాన్ని ఇగ్నోర్ చేశాడు, అవాయిడ్ చేశాడు. ఆయన చెప్పింది ఏంటంటే మన హార్ట్ బీట్ ఫంక్షన్ అవుతుంది చూడండి, దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ మిరాకిల్ అని చెప్పాడు. మ్మ్. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మిరాకిల్ అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి, ఆ కెమెరా పట్టుకున్న వాడికి అక్కడ మైక్ పట్టుకున్న వాడికి లైఫ్ వాల్యూ తెలుసు అనుకోండి, అర్థం చేసుకుంటారు. అది కాదు ఇంకేదైనా మిరాకిల్ చెప్పాడు, ఇంకేదైనా మిరాకిల్ చెప్పాడు అని వెనకబడుతున్నాడు. అతనికి విసుగు చిరాకు వచ్చింది. సో అతని పర్సనల్ లైఫ్లో అతను చాలా సెన్సిటివ్ అని, వాళ్ళ ఫాదర్ చాలా రూడ్గా మాట్లాడేవాడు, రూడ్గా కమ్యూనికేట్ చేసేవాడు వైఫ్తోని, భార్యాభర్తల మధ్యలో చాలా టిప్స్ ఉండేవి. సో ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ అబ్బాయి పెరగడం వల్ల చాలా సున్నితంగా పెరిగాడు. వాళ్ళ ఫాదర్ చిన్న మాట అంటే కూడా హర్ట్ అయిపోయేవాడు, అంత హైపర్ సెన్సిటివ్ అతను. లక్కీగా ఏంటంటే అతను మంచి ఐక్యూ ఉండే కాబట్టి మంచి మార్కులు వచ్చినాయి, ర్యాంక్ వచ్చింది, ఐఐటి చదువుకున్నాడు, సక్సీడ్ ఇన్ గ్రాడ్యుయేషన్. కెనడా వెళ్ళాడు, అక్కడ కూడా ఏదో ఎంప్లాయ్మెంట్ అని వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయితో పరిచయం అయింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు తెలియదు. బట్ వాళ్ళిద్దరి మధ్యలో బ్రేకప్ అయింది. ఆమె చాలా టార్చర్ పెట్టేటువంటి వ్యక్తి అనేది వీళ్ళ ఫాదర్ చెప్పాడు. అది టార్చర్ పెట్టే వ్యక్తి అయిండదు, ఆమె బేసికలీ మెటీరియలిస్టిక్ అయింటది. మ్మ్. నాకు ఈవినింగ్ 6 o'clock సినిమాకి వెళ్ళాలంటే నువ్వు చచ్చిపోయావు నాకు అనవసరం, 5:50 ఇంట్లో ఉండాలి. సినిమాకి తీసుకెళ్ళావా లేదా అనేటువంటి కొంతమంది మెటీరియలిస్టిక్ పీపుల్ ఉంటారు కొంతమంది. సో అట్లాంటి మెటీరియలిస్టిక్ పర్సన్ తోని 4 ఏళ్ళు ఉండి కూడా ఆమె మైండ్ ఎందుకు స్టడీ చేయలేకపోయాడు అన్నది నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే జనరల్గా ఇంత సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు, బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకే ఇంట్యూషన్ బాగుంటుందండి. అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే అబ్జర్వేషన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హర్ట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ అబ్జర్వేషన్ సెన్స్ మొత్తం పోతుంది. అప్పటి వరకు ఉండే అబ్జర్వేషన్ సెన్స్, పర్సనల్ ఫీలింగ్స్ హర్ట్, ఊరికే పర్సనల్ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నారంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అది. మ్మ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ మై సెల్ఫ్. ఈక్వలీ ఐ విల్ ఫెయిల్డ్ టు మేనేజ్ మై ఓన్ సర్కిల్, మై ఓన్ పీపుల్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై వైఫ్, మ్మ్. బికాస్ ఐ ఆల్వేస్ వీక్ ఎట్ మై సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ వీక్ ఉన్న వాళ్ళు, కొంతమంది మనస్తాపం చెందిన వాళ్ళు, జీవితంలో చాలా విరక్తి వచ్చేసిన వాళ్ళు, ఇంకా ఈ భావబంధాలు ఎందుకులే మ్యాక్సిమం ఏం చేస్తాం, అందులో అతనిలో మీరు ప్లస్ పాయింట్ కూడా చూడాలి, బ్రైటర్ సైడ్ కూడా చూడాలి. ఏంటంటే అతనికి సక్సెస్ ఉంది మేడం, మ్మ్. అర్థమవుతుందా? ఓకే. అతనికి సక్సెస్ ఉంది. ఏం సక్సెస్ ఉంది, చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు, 36 lakh rupees ప్యాకేజ్లో కెనడా కూడా వెళ్ళాడు. ఓకే, మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మీరు ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ నిలబడతారు మీరు. మీకు లైఫ్లో సక్సెస్ లేదు, ఐడెంటిటీ లేదు, యూ హ్యావ్ నెవర్ సీన్ ఫైనాన్షియల్ పొజిషన్, మీరు అనుకున్నటువంటి కోరికలు, ఊహలు, ఐలాండ్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, టూర్స్ కానీ ఏమి చేయలేదు అనుకోండి,
అప్పుడు వచ్చేటువంటి వైరాగ్యం ఎప్పటికైనా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అని కూడా ఒక సర్వే ఉంది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు నేను ఉపదేశం తీసుకున్నాను అనగానే మా మదర్ ఫాదర్ వాళ్ళు ఏమనుకుంటారు, వీడెవరో పనికిమాలిన గురువుని కలిశాడు, వాడే వీళ్ళ జీవితం మార్చేశాడు అని అనుకున్నారు, ప్రచారం కూడా చేశారు. కానీ వాళ్ళు ఎవరో గురువు గారు చెప్పినందుకు నేను మారలేదండి. నేనే గురువు గారిని చూస్ చేసుకొని నా అంతటి నేనే వెళ్ళి చూస్ చేసుకొని, అది కూడా మహిళని గురువుగా చూస్ చేసుకొని వెళ్ళి నేను గురిని చూస్ చేసుకొని వెళ్ళి ఉపదేశం తీసుకొని నేను సక్సెస్ అయ్యి డబ్బు సంపాదించి ఇల్లు కొని, ఇల్లు కూడా నేను గృహప్రవేశానికి ముందరే నేను ఎక్కడైతే ఉపదేశం తీసుకున్నానో ఒక ట్రస్ట్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడో అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ కూడా సంతకం షూరిటీ మా ఫాదర్తో చేయించి నేను ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఉండేటట్టు పెట్టుకున్నాను అంతే. సో నేను ఇల్లు గృహప్రవేశానికి ముందర రాసిచ్చేసాను. సో ఇక్కడ నేను చూసుకునే కోణం ఏంటంటే నాకంటూ ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉంది ఒకటి. బయట ప్రపంచం ఏం చూస్తుంది దాన్ని, నాకు ఊరికి రెడ్ హౌస్లు మారకుండా నాకు ఒక సెక్యూర్డ్ హౌస్ ఉంది. బయట ప్రపంచం ఏం చూస్తుంది, ఇల్లు కొనుక్కున్నాడు, బయట ప్రపంచం అదొక్కటే చూస్తుందండి. ఉపదేశం తీసుకున్నాడా, గురువు దగ్గరికి వెళ్ళాడా, ఏం చేశాడు, ఏం అభ్యాసం చేశాడో, రోజు బయట ఎందుకు భోజనం, ప్రపంచానికి ఇంట్రెస్ట్ లేదండి. ప్రపంచం చూసేది ఏంటి, ఈ పిల్లవాడికి సొంత ఇల్లు ఉందా లేదా, ఒక లగ్జరీ కార్ ఉందా లేదా, అది ఆ యాంగిల్ ఆఫ్ థాట్ ఉండే సమాజంలో మనం రోజు 24 అవర్స్ ఉన్నా మనకు నచ్చకపోవడం వల్లనే మనము దాని నుంచి డిస్కనెక్ట్ అయ్యి మనకు నచ్చినటువంటి ఒక పాత్, ఒక జర్నీ. ఇవన్నీ ఏంటి, భౌతిక ప్రపంచంలో అన్ని నమ్మకాలతో బతుకుతాం మనం. కానీ మీకు ఆధ్యాత్మిక ప్రపంచంలో నమ్మకం ఉండదు మేడం. ఏముంటది, ఓన్లీ పరిశోధన ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు అవేర్, యూ హ్యావ్ టు నో. ఇన్ వన్ వర్డ్ ఇఫ్ యూ హ్యావ్ టు సే, దెర్ ఇస్ నో బిలీఫ్, దెర్ ఇస్ ఓన్లీ నోయింగ్. నోయింగ్ అనండి, అవేర్నెస్ అనండి, అలా ఉంటుంది. సో ఈ సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా మీరు అన్నారు కదా, వాళ్ళందరూ ఎట్లా వస్తారు, వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా వీళ్ళు లైమ్ లైట్లోకి వచ్చారని అడిగారు కదా. వాళ్ళతో వెళ్ళి మనం మాట్లాడినప్పుడు మనం ఎట్లనో కేవలం వీడియోలో మాత్రమే చూసాం ఐఐటి బాబాది, కానీ బట్ డెఫినెట్లీ ఆయన గురించి ఆయన ఎక్కడ గొప్ప చెప్పుకోలేదు. ఆయన ఎక్కడ ఏదైతే క్రియ నేర్చుకున్నాడో ఆ క్రియ కూడా తెలుసు ఆయనకి, ఆ క్రియ గురించి కూడా చెప్పాడు. తన గురించి తన సాధువు అని కూడా క్లెయిమ్ చేసుకోలేదు. నేను ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను, ఐఎమ్ అమెచ్యూర్, అంటే నేను ఫండమెంటల్ లెవెల్లో ఉన్నాను, ఈ సాధువులతో కంపేర్ చేస్తే నేను ఎక్కడ అని నేను ఓపెన్గా చాలా మోడెస్ట్గా సింపుల్గా డౌన్ టు ఎర్త్ మాట్లాడాడు. కానీ మీడియా టైటిల్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఈయన ఆయనని తిట్టాడు, ఈయన తిట్టాడు. సాధువు అనేవాడు ఎవరిని తిట్టాడు మేడం. సాధువుకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సన్యాసం తీసుకునేవాడు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాడు, అర్థమైందండి. ఒకవేళ విమర్శించాడు అనుకోండి, దానికి ఒక పరిష్కారం చెప్తాడు. ఇప్పుడు ఈ సిస్టమ్ బాగాలేదంటే ఈ సిస్టమ్కి ఇది ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్తాడు. ఓకేనా. రెండోది, వాళ్ళకి దాన గుణం ఉంటుంది, సూటిగా మాట్లాడతారు, తిప్పి మాట్లాడరు, డిప్లొమాటిక్గా మాట్లాడరు, సూటిగా నిర్భయంగా మాట్లాడతారు. ఇవన్నీ కాకుండా ప్రాపంచిక విషయాలు ఒకవేళ వాళ్ళకి అంటే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినా దాంట్లో వాళ్ళ బుద్ధిని వాడరు. ఎందుకు అంటే ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు. అవును, టైం మారుతున్నా కొద్దీ మనుషుల మనస్తత్వాలు ఇవన్నీ మారుతాయి అనేటువంటి రియాలిస్టిక్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ప్రపంచంలో ఎన్ని సమస్యలు అవన్నీ విన్నా కానీ దాన్ని వ్యక్తిగతం చేసుకోరు, దాన్ని ఇంటికి తీసుకెళ్లరు, అర్థమైందా. దాన్ని ఎమోషనల్ ఫామ్లో తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వాడు అట్లా ఎందుకు అన్నాడు, వాడు నాకు ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వలేదు, నేనేంటో వాడికి తెలియదా, ఇలాంటి ఆలోచనలు ఇవన్నీ మీరు ఐఐటి బాబా ప్రజెంటేషన్లో మీకు కనపడ్డాయండి. ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఐడెంటిటీ, ఈ వాజ్ నాట్ బాదర్డ్ అబౌట్ గివింగ్ మోర్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్. సో నాకేమనిపించింది అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్లీ ఆయన లైఫ్ స్టైల్ స్టడీ చేస్తే అయితే ఉన్నాయి. అందుకే ఆయన చెప్పుకున్నాడు కదా, నేను బాబాని కాదు, నేను ఇది కాదు, నన్ను అందరు జీసస్ క్రైస్ట్ అంటున్నారు, వాళ్ళని వీళ్ళు అంటున్నారు, మీరు నాకు టైటిల్స్ డిసైడ్ చేశారు అని కూడా క్లియర్గా చెప్పాడు. ఓకే. అయితే ఇక్కడ మీరు ఒక అన్నారు ఐక్యూ, మనిషి యొక్క ఐక్యూ, ఇక్కడ ఈక్యూ, ఐక్యూ ఈక్యూ, ఈ రెండు ఎలా మనిషి యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తాయంటారు? ఐక్యూ అంటే మనకు తెలుసు, వాళ్ళ లైఫ్ ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ఐక్యూని బట్టి వాళ్ళకు ఉండే నాలెడ్జ్ అనేది బేస్ అవుతుంది. ఈ ఈక్యూ అనేది మనిషి యొక్క లైఫ్లో ఎలా యాక్ట్ చేస్తుంది? ఐక్యూ అంటే చూడండి మేడం, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మన కెమెరా మ్యాన్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఐక్యూ అంటే ఏంటంటే యు ఆర్ ఇంటెలిజెంట్ కోషెంట్. ఇంటెలిజెన్స్ ఈజ్ వాట్ అబౌట్ ఈజ్ ఆల్ అబౌట్ how you communicate, how you understand, how you totally execute your personality, which comes into the IQ. ఈ ఐక్యూలోనే ఇంకా మళ్ళీ చాలా డొమైన్స్ ఉంటాయి. అందులో మెమరీ వస్తుంది, ఎఫెక్టివ్ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ, ఇవన్నీ కూడా ఐక్యూకి వస్తాయి. అదే మీకు ఈక్యూకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ అన్ ఎమోషనల్ జోన్. మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యారు, మిమ్మల్ని నేను తిట్టాను, మీరు అపార్థం చేసుకున్నారు, మీకు ఎవరో టైంకి ప్రమోషన్ ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఇద్దారు, అప్పుడు మీ ఎమోషన్స్ అన్ని హర్ట్ అయితే లేదా?
ఎమోషనల్లీ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మీరు స్ట్రాంగ్గా నిలబడగలిగి తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్. ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలండి, యు ఆర్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అండ్ స్ట్రాంగ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఓకే, అండ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్ ఎమోషన్స్. You are able to understand others' emotions, and equally you are ready to give a solution, emotional solutions. IQ లో ఏముంటుంది మేడం మీకు? You have to read, write and get marks. ఎస్. సింపుల్, ఒక రకంగా చెప్పాలంటే ఈ కేటగిరీలో వాళ్ళు ఎక్కువగా వీళ్ళు ఐక్యూ, మెమరీ ఇది ఎఫెక్టివ్ ఉంటుంది. ఈక్యూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎన్ని అన్సర్టనిటీస్ వచ్చినా, చుట్టుపక్కల పరిస్థితులు ఎంత ప్రభావితం చేసినా, వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్స్ కావచ్చు, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏవైతే వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ సున్నితత్వాన్ని కనుక హర్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోకుండా అక్కడ ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ ఆ సిచ్యువేషన్ కూడా ఓవర్కమ్ చేసేటువంటి ఎబిలిటీని ఎమోషనల్ కోషెంట్ అంటారు. కుంభమేళాలో మనం చాలా మంది అక్కడ మతపరమైన ప్రచారాలకి తావు తీస్తున్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా అక్కడ హోల్డర్స్ వెలుస్తున్నాయి. ఒక టీ స్టాల్ ని అక్కడ సాధు సంతులందరూ కూడాను తీసేసిన వైనం. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సాటి హిందువుగా మీరు మిగిలిన వాళ్ళకి సనాతన ధర్మం కాపాడటానికి మీరిచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే మనకి ఒక వైపరీత్యం అంటారు కదా, మనకి ప్రకృతి వైపరీత్యాలు అంటాయి. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి ఒక మతం ఎందుకు యాక్ట్ చేయదు? మీ ఎమోషన్ నాకు అర్థమైంది మేడం. ఇప్పుడు సనాతన ధర్మము అనగానే చాలా మందికి మొదటి నుంచి కూడా చులకన భావం ఏంటంటే వీటి గురించి మాట్లాడిన ఎవరు స్పందించారు, హిందువుల్లో చైతన్యం లేదు, హిందువులకు సహనం ఎక్కువ, హిందూ సమాజంలోనే పరమత సహనాన్ని నేర్పించారు, అదే మీరు అన్య మతస్థుల్లో మా మతాన్నే పాటించాలి, మా మతాన్ని పాటించకపోతే నీ నీ ఉనికి ఉండదు, లేదా మా మతమే సర్వస్వము, మా దేవుడే గొప్పవాడు అనేటువంటిది వాళ్ళు గాడ్ కాన్సెప్ట్, వాళ్ళు దేవుడు అనే కాన్సెప్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అక్కడ ఏంటి అంటే మీరు కోరిన కోరికలన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. అంటే ఒక 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 అడుగు తినేవాడికి ఆ ముష్టి వేసేవాడికి ముష్టి అడుక్కునేవాడికి ఉండేటువంటి రిలేషన్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. మీకు సనాతన ధర్మంలో ఏముంటుందంతా మీరు అందరూ కూడా అవేర్నెస్, అవగాహనతోని మీరు చేసేటువంటి కర్మలు, అంటే అవగాహనతో చేసే కర్మ ఫలితం ఒకటి ఉంటుంది, అజ్ఞానంతో చేసే కర్మ ఫలితం ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు అవగాహన పెంచుకోండి అంటే కర్మ సిద్ధాంతం అంతా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు వాళ్ళు అక్కడంతా కూడా అవహేళన చేసేటువంటి హోల్డింగ్స్ అవి పెట్టారు. సో వాటికి ఆల్రెడీ రియాక్షన్స్ సాధువులే చూపించారు, సగటు మనిషి కాదు, సాధువులే చూపించారు దాన్ని. సో సాధువు ఆ ప్రతిఘటించి ఏం చెప్పాడు, మేము సాధువులమైన, నేను ఇందాక కూడా చెప్పానండి, సాధువు అనేవాడు, సన్యాసి అనేవాడు ధర్మరక్షణ కోసమే వాడు ప్రాణత్యాగం చేస్తాడు. ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసే ముందు వాళ్ళు ఎన్నో త్యాగం చేస్తారు, కుటుంబాన్ని, సంసార బంధనాల్ని, ఐహికాన్ని, సుఖ సంతోషాలు అన్నింటినీ త్యాగం చేస్తారు. కాబట్టి అపారమైనటువంటి సంస్కారం ఉంటుంది, అర్థమైందండి, మారల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. సో ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడికి, ఒక గొప్ప సంస్కారంతో ఉండేటువంటి వాడికి యోధుడై ఉంటాడు. వాడు యోధుడు అంటే ఏంటి, మానసికంగా మాత్రమే కాకుండా ఆ పటిమ ఉంటుంది చూడండి, పట్టుదల, అందులో చాలా బలం ఉంటుంది. అదే మీకు సంస్కారం లేనివాడు, స్వార్థపరుడు, ధర్మ విలువ తెలియని వాడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, వాడు ఓడిపోకూడదని యుద్ధం చేస్తాడు, వీడు గెలవాలి, నాశనం చేసి చంపిపడేయాలన్నటువంటి దాంతో సంస్కారం ఉన్నవాడు యుద్ధం చేస్తాడు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఒక ఫైన్ అంటే మనకి కుంభమేళలో చాలా మటుకు హిందువులందరూ కూడా నదీ స్నానం చేయడం అన్నది, మనం ఎవ్రీ మంత్ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం చూడండి, అట్లా రీఛార్జ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఏమని రీఛార్జ్ చేసుకోవాలి, నేను సనాతనిని, నా ధర్మం కోసం నేను టైం కేటాయించాలి, నా ధర్మం కోసం నేను వాయిస్ రేజ్ చేయాలి, గుళ్ళు, గోపురాలు, సాంప్రదాయాలు, వాళ్ళ దేవుళ్ళని కనుక ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని తాట తీయాలి, ఆ యొక్క అధికారం మనకి రాజ్యాంగం కూడా ఇచ్చింది. మన ధర్మం జోలికి వస్తే ఏ ధర్మం జోలికి వెళ్ళినా కానీ ప్రతిఘటించమన్నది. ఈ ప్రతిఘటించాల్సిన సమాజాన్ని పెంచుకోవడం కోసమే నేను ఇందాక కూడా చెప్పాను అండి, మన కుంభమేళ అన్నది కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ముందు చూపుతోనే ఈ శాస్త్రీయ పరిజ్ఞానం, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ పెరిగిన కోణంలో చాలామంది కూడా ఈ ధర్మాన్ని, మన ఋషి పరంపరని మర్చిపోతారని దూరదృష్టితోనే ఇవన్నీ చేసి ఉంటారని కూడా నేను ఇందాక కూడా మీకు చెప్పాను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, సనాతన ధర్మం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మీడియా కావచ్చు, లేకపోతే సమాజంలో కొంతమంది కావచ్చు వచ్చి నుంచుంటారు, ఏమని, ఈ సనాతన ధర్మంలో సంబంధించినటువంటి సమస్యలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వీళ్ళకి అసలు సైన్సే తెలియదు అనేటువంటి విమర్శలు చేసేవాళ్ళు.
నిజంగా చూడండి, ఇవాళ మీకు హోలీ వాటర్ అని, ఈ వాటర్ పోస్తే మీకు కిడ్నీ వస్తుందని, ఈ నీళ్లు తాగితే మీకు కళ్ళు వస్తాయని, మోకాళ్ళ మీద నుంచోలేని వాడు కూడా రన్నింగ్ చేస్తున్నాడని, డైరెక్ట్గా దేవుడితో మాట్లాడిపిస్తాను అనేటువంటి వీడియోలు మనం ఎన్ని వేలు చూస్తున్నాం రోజు. అసలు సిగ్గు శరం లేకుండా అట్లాంటి వీడియోలు ప్రమోట్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత పేమెంట్ వస్తుంది. మరి వీళ్ళందరూ కూడా మనం అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి అగ్నికాండ అంత పెద్ద ప్రకృతి వైపరీత్యం జరిగింది, అక్కడ దాని గురించి ఎందుకు మాట్లాడరు? అక్కడ హోలీ ఇక్కడ వాటర్ కాదండి అదే, ఇక్కడ మోకాళ్ళు లేచి పరిగెట్టించేవాళ్ళు, పోయిన కిడ్నీలు తెప్పించేవాళ్ళు, అక్కడ అగ్ని ఆర్పచ్చు కదా. సో దాని మీద మన దగ్గర చర్చలు జరగవు మేడం. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించిన సనాతనీలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ ధర్మం చుట్టుపక్కలంతా కూడా ఆ రాక్షసులు, అసురుల గురించి మనం మాట్లాడుకున్నాం చూడండి, క్షీరసాగర మదనం గురించి. సో ఇప్పుడు క్షీరసాగర మదనం యొక్క కాలం వచ్చింది. నిజంగానే ఇప్పుడు మనం అసురులను చంపాల్సిన అవసరం లేదు, కానీ అవగాహనతో ఉండడంలో తప్పలేదు. ఈ అవగాహన ఏంటంటే, ఆ రోజుల్లో అసురులు ఎవరు మేడం? ఈ రోజుల్లో అసురులు ఎవరు అంటే, ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలన్నట్టు ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా అసురులే. దేవతలు ఎవరు రావాలి ఇప్పుడు? ఈ ప్రతి సనాతని కూడా ఒక దేవుడు అనుకొని ధర్మాన్ని కాపాడాల్సిన దేవుడు, వాళ్ళే దేవుళ్ళు అన్నటువంటి భావంతోనే వాళ్ళు ధర్మరక్షణ కోసం, ధర్మం కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా చైతన్యం తీసుకోవాలి. ఈ కుంభమేళ యొక్క సారాంశం నేను అక్కడికి వెళ్ళి కాశీలో గయాలో అక్కడ ఉన్నప్పుడు నేను చూసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. చాలా మందికి కూడా నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలన్నటువంటి చైతన్యం కన్నా ఎక్కువగా, నేను జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి గుళ్ళు, గోపురాలు, కొబ్బరికాయలు, పూజలు, హోమాలు, నాగసాధువులు, అఘోరీలు, వీళ్ళు ఏ రకంగా నన్ను ఉన్నతమైన స్థాయికి ఇంకా 4 మెట్లు ఎక్కించడానికి దేనికి పనికొస్తారంటే ఆలోచన నుంచి బయటికి రావాలి. చూస్తే దూరం నుంచి చూస్తే అలానే ఉన్నారు. సో ఈ క్షీరసాగర మదనంలో స్టోరీలో అసురులందరూ కూడా ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళకి భావించి, మీరందరూ కూడా దేవతల్లాగా మారి, మన దేశానికి ఎట్లనో మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడిని శ్రీ మహావిష్ణువు అనుకొని, ఆ విష్ణు సలహా మీదనే కదా ఎంత జరిగింది. సో మన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క సారి కూడా మనకి ఎవరో ఒక నాయకుడు రాడండి. ప్రతి ఒక్కడు కూడా అది వ్యక్తి బాధ్యతగా, ధర్మాన్ని రక్షించాలనే బాధ్యతగా వచ్చి చేస్తే, ధర్మరక్షణ కోసం జరిగే పోరాటంలో ప్రకృతి కూడా శాసిస్తుంది. గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేది ప్రకృతే. కానీ కాపాడాలి అనేటువంటి చైతన్యం వచ్చేది ఎవరికి, రావాల్సింది ఎవరికి? ప్రతి సనాతని కూడా ఏమనుకోవాలి? నేను దేవుణ్ణి అనుకోవాలి. నాగసాధువులు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మేడం? ఇంతమంది పాపాత్ములు అంతా వచ్చి నదిలో మిగితే నది అంతా కూడా అపవిత్రం అవుతుంది, మన దాన్ని పవిత్రం చేసేది ఎవరు అంటే నాగసాధువులు అని చెప్తారు. మీకు తెలుసా? నాగసాధువులు, నిజమైన అఘోరులు నాగసాధువులు వచ్చి ఆ జలాన్ని పవిత్రం చేస్తున్నారని చెప్తున్నారు కదా. అది వాళ్ళ నమ్మకం మేడం. దట్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు కూడా పోవాలి కదా. వాడెవడో అడుక్కుంటున్నాడు దేవుడి పేరు మీద, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు అనుకుంటున్నాడు కదా. నీ ధర్మం నీకు దేవుడి దగ్గర అడుక్కోమని చెప్పలేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా జీవితంలో యుద్ధాలు చేసిన వాళ్ళే, పోరాడిన వాళ్ళే, రోజు జీవితం ఎలా గడపాలో అన్నీ చెప్పిన వాళ్ళే. కానీ నువ్వు ఎందుకు ఎవరి దగ్గర అడుక్కొని ఈజీగా వచ్చేటువంటి పుణ్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? పుణ్యాన్ని నువ్వు సృష్టించుకో, పుణ్యాన్ని నువ్వు పెంచుకో. పాపం అన్నది వాళ్ళ ధర్మాల్లో రాసింది, వాళ్ళ మత గ్రంథాల్లో రాసింది. కానీ నీ మత గ్రంథాల్లో నువ్వు పాపాత్ముడు ఎక్కడ రాయలేదు, నీది ఒక పుణ్య జన్మ అని రాసింది. అందుకే భారతదేశానికి ఉన్న పేరేంటి? పుణ్యభూమి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.